సాహితీ సదస్సు ఎలా అంటే పుష్పక విమానంలో మేము కూర్చోబెట్టి ప్రపంచాన్ని తిరిగిరా అంటే మళ్ళీ తిరిగి మా దగ్గరికి టైంకి ల్యాండ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అందరికీ. ఈ ఈ దీంట్లో ఈ ప్రయాణంలో కొంతమందిని మేము తొందర పెట్టి ఉండొచ్చు, కొంతమందికి ఎక్కువ టైం, కొంతమంది తక్కువ టైం చేసి ఉండొచ్చు. వీటన్నిటిని క్షమించి మీరందరూ మమ్మల్ని క్షమించగలరని కోరుతున్నాము. సో ఈరోజు మేము మళ్ళీ మా మా వీధిలో మాకంటే మా ఇంట్లో ల్యాండ్ చేసినందుకు మా పుష్పక విమానంని తీసుకొని ఇప్పుడు మేము లాస్ట్ వరకు తీసుకెళ్తాం మేము. సో ఈరోజు మన ఈ కార్యక్రమానికి మొదలు మనకి చిన్నగా నిన్న మేము ప్రోగ్రామ్ రష్ చేసినందుకు ఇద్దరు ముగ్గురు సింగర్స్ని ఆపేసాము. సో వాళ్ళని ఇప్పుడు మేము వేదిక మీదకి ఆహ్వానించి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నాము. సో ముందరగా మనకి పద్మ మల్లెల గారు వస్తున్నారు. నిన్న చూసారుగా మనకి సంగీత భారతి మ్యూజిక్ స్కూల్ నుంచి పిల్లలు ఎంత చక్కగా పాడారు. సో ఈరోజు మన టీచర్ వస్తారు మనకి పాట వినిపించడానికి. పద్మ మల్లెల గారు స్వాగతం అండి. మా కార్యక్రమాన్ని ఈరోజు కూడా చూసారా, న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ పాట వాళ్ళ అమ్మాయితో మొదలైంది. ఈరోజు మళ్ళీ మన తెలుగు సాహిత్య సదస్సు మేము ఇక్కడ మొదలు పెడుతుంటే మళ్ళీ పద్మ మల్లెల గారితో మొదలవుతుంది. ఏంటండి మీకు న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్కి మీకు చాలా అనుబంధం ఉన్నట్టుంది. అవునండి, వాళ్ళ ఫస్ట్ మనం తెలుగు అసోసియేషన్ మేము చెప్తున్నాం, మేము 25 సంవత్సరాల మా ప్రయాణంలో ఎంతమందో అండి మాకు వాలంటీర్స్ కానీ కార్యవర్గ సంఘం కానీ, మేమంటే వాలంటీర్స్ అంటే మా ఫ్యామిలీలు అందరూ ఒకరు అంటే కమిటీ మెంబర్ ఉంటే సరిపోదు, వాళ్ళ హోల్ ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళందరూ చేస్తే మేము ఈరోజు ఇంతవరకు వచ్చాము. నిజంగా గర్వంగా చెప్పుకుంటున్నాం. మేము న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్ ఈరోజు తెలుగు సాహితీ సదస్సు ఇంత చిన్న ప్లేస్లో మేము ఇన్ని సాహితీ సదస్సులు చేస్తామని మేము ఎప్పుడు కలలో కూడా అనుకోలేదు. మా వాళ్ళు ఇంత టాలెంట్ ఉంది అని ఈ సాహితీ సదస్సు వల్ల మాకు ఎంతమంది బయటకు వస్తున్నారు, ఇంకా పిల్లలు కూడా ఇంకా రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అలానే అండి, మీ అందరి హెల్ప్ మాకుంటే తప్పకుండా మనం ఇంకెన్నో చేయగలం. ఎగ్జాక్ట్లీ, ఒక్కళ్ళది కాదు కదా. అందరికీ నమస్కారాలు. మా న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్ వజ్రోత్సవ సంవత్సరంలోకి అడుగు పెడుతుంది. అందువల్ల మా తెలుగు అసోసియేషన్ కార్యవర్గ సభ్యులందరికీ హార్దిక శుభాభినందనలతో ఈరోజు అందరికీ తెలియజేసుకుంటున్నాను. మీ అందరూ మమ్మల్ని చూసి మీరందరూ ఆనందపడుతున్నారని అనుకుంటూ మమ్మల్ని ఉత్సాహపూరితులను చేస్తున్నందుకు మీ అందరికీ కూడా మా ధన్యవాదాలు. సరే, సరదాగా యాక్చువల్లీ ఒక చక్కని భావగీతంతో మొదలు పెడదామని అనుకున్నాను. కానీ మా న్యూజిలాండ్ది ఈరోజు శుభారంభం కాబట్టి ముందు మహాగణపతితో మొదలు పెట్టుకుంటాను. మహాగణపతిం మనసా స్మరామి, 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 వసిష్ఠ వామదేవాదివందిత మహాగణపతిం మనసా స్మరామి, వసిష్ఠ వామదేవాదివందిత మహాగణపతిం. మహాదేవసుతం మహాదేవసుతం గురుగుహనుతం, మహాదేవసుతం గురుగుహనుతం, మహాదేవసుతం గురుగుహనుతం, మహాదేవసుతం
శాంతం మహాదేవసుతం గురు గుహనుతం మహరకోటి ప్రకాశం శాంతం మహాకావ్య నాటకాది ప్రియం మహాకావ్య నాటకాది ప్రియం మూషిక వాహన మోదక ప్రియం మహాగణపతి మహాకావ్య నాటకాది ప్రియం మూషిక వాహన మోదక ప్రియం మహాగణపతి మనసా స్మరామి వసిష్ఠ వామదేవాదివందిత మహాగణపతి చక్కగా స్టార్ట్ చేశారండి. అంటారు ఇంకా తర్వాత మనందరికీ మన సంగీతానికి అంటే వేదంలోంచి పుట్టింది అని మనం చెప్పుకుంటున్నాము. అయితే చాలా రోజులు చాలా శతాబ్దాలు కీర్తనలు కానీ ఎటువంటి సంగీత రచనలు మనకి చేయలేదు ఎవరు. అంతకుముందంతా పద్యాలు పాడేవారు, పద్యాలు చదివేవారు కాదు, ముందు పద్యాలు పాడేవారు. సో అలాగా మన దీనిలో సంగీత వాంగ్మయ చరిత్రలో సంకీర్తన ద్వారా కీర్తన అనే ఒక సంగీత రచనకి తొలి వాగ్గేయకారులు పదకవిత పితామహులు శ్రీ అన్నమాచార్యుల వారు. ఆయనది మనందరికీ తెలిసిందే, మీరు అందరూ కూడా నాతో పాడచ్చు. అది పాడబోతున్నాను. ఈ తెలుగు సభల్లో ఆయన్ని స్మరించుకోవటం ఎంతైనా ముఖ్యం. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు గూపెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు గూపెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కుమ్మరదాసుడైన కురువరతి నంబి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు కుమ్మరదాసుడైన కురువరతి నంబి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు దొమ్ములు చేసిన ఎట్టి దొమ్ములు చేసిన ఎట్టి తొండమాంచెక్కురవర్తి దొమ్ములు చేసిన ఎట్టి తొండమాంచెక్కురవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు దొమ్ములు చేసిన ఎట్టి తొండమాంచెక్కురవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు కొండలలో నెలకొన్న
కోనేటి రాయడువాడు కొండలంత వరములు గూపెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు ఊ కంచిలోనున్న తిరుకచ్చి నంబి మీద కరుణించి తన ఎడకు వప్పించినవాడు కంచిలోనున్న తిరుకచ్చి నంబి మీద కరుణించి తన ఎడకు రప్పించినవాడు ఎంచినెక్కుడైన వెంకటేశుడు మనలను నెంచినెక్కుడైన వెంకటేశుడు మనలను మంచివాడై కరుణ పాలించినవాడు ఎంచినెక్కుడైన వెంకటేశుడు మనలను మంచివాడై కరుణ పాలించినవాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు కొండలంత వరములు గూపెడువాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు ఇక చివరిగా ఒక భావగీతంతో ముగిద్దాం అనుకుంటున్నాను. వింజమూరి శివరామారావు గారు రచించిన వాసుదేవ గోపి మనోహరం. వాసుదేవ గోపీ మనోహర రాసకేళికా లోల హరి వాసుదేవ గోపీ మనోహర రాసకేళికా లోల హరి వాసుదేవా ఈవల గోపిక ఆవల గోపిక నీవిరువంకల పెక్కగురూపుల ఈవల గోపిక ఆవల గోపిక నీవిరువంకల పెక్కగురూపుల యమునా తీర వనాంతర సీమల యమునా తీర వనాంతర సీమల సుమనో వీధుల విహరింపుమయ యమునా తీర వనాంతర సీమల సుమనో వీధుల విహరింపుమయ వాసుదేవ గోపీ మనోహర రాసకేళికా లోల హరి వాసుదేవ
వీణలను వనితా హృదయముల వీణలను పలికించు నాయక వేణువును వనితా హృదయముల వీణలను పలికించు గాయక వేణువును వనితా హృదయముల వీణలను పలికించు నాయక వెన్నెలలో రజక నెల కాటుక ఆ వెన్నెలలో రజక నెల కాటుక కన్నులలో పులకించు నాయక వెన్నెలలో రజక నెల కాటుక కన్నులలో పులకించు నాయక వాసుదేవ గోపీ మనోహర రాసకేళికలోల హరి వాసుదేవ ధన్యవాదాలు. చాలా థ్యాంక్స్ పద్మ గారు. చక్కగా మీ పాటలు ఎంత వింటున్నా మాకు అలా మైమర్చిపోతూ ఉంటాము. ధన్యవాదములు మరొకసారి. ఇప్పుడు మనకి ఇక్కడ న్యూజిలాండ్లో ఉన్న వాళ్ళందరూ వక్తలకి మనం స్వాగతం పలుకుతున్నాము. ఇప్పుడు ఏంటంటే ఒక ఇద్దరు మనకి న్యూజిలాండ్లో ఇక్కడ లేరు, ఒకరు ఇండియాలో ఉన్నారు, ఒకరు ఆస్ట్రేలియాలో అంటే వెళ్ళాల్సి వచ్చింది ఈ టైంకి. సో వాళ్ళిద్దరు జూమ్లో జాయిన్ అవుతున్నారు మనతో. సో రత్నకుమార్ గారు మీరు టేక్ ఓవర్ చేయండి ఇద్దరు వరకు. నమస్కారం శ్రీలత గారు. నేను సుబ్బు పాలకుర్తి. ముందుగా సుహాన్ ఆదిత్య సుంకిసాల గారు ఈ చిన్నారి భగవద్గీతలోని ఒక 5 పద్యాలను చాంట్ చేసి వాటి వివరణ వేమనశతకం ద్వారా సింపుల్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వస్తున్నారు. సుహాన్ గారు మీకు స్వాగతం. అన్మ్యూట్ చేసుకుని ప్రారంభించండి సుహాన్ గారు. నమస్కారం అండి. నా పేరు సుహాస్ ఆదిత్య సంకిసాల. నాకు 9 ఏళ్ళు. నేను గత సంవత్సరం భగవద్గీత మొత్తం కంఠస్థం నేర్చుకున్నాను. నాకు హిందూ మైథాలజీ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు మహాభారతం, రామాయణం గురించి కథలు చెప్పేవాళ్ళు. రామాయణం జీవితంలో ఏం చేయాలో చెప్తుంది. రామాయణంలో రాముడు తన తండ్రి మాట విని 14 ఏళ్ళు అడవికి వెళ్ళాడు. మహాభారతం జీవితంలో ఏం చేయకూడదో చెప్తుంది. మహాభారతంలో ధర్మరాజు తన పేరుకు తగ్గట్టుగా ఎన్నో మంచి పనులు చేశాడు. కానీ దూదం అలవాటు ఉండటం వలన అన్ని పోగొట్టుకున్నాడు. అలాగే భగవద్గీత జీవితం ఎలా జీవించాలో చెప్తుంది. అందుకని నేను భగవద్గీత అర్థం నేర్చుకోవాలని ప్రయత్నిస్తున్నాను. నేను ఇప్పుడు 3 శ్లోకాలు చెప్పి వాటి అర్థం చెప్తాను. చాప్టర్ 2 14వ శ్లోకం. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత. ఈ శ్లోక అర్థం ఏంటంటే సుఖ దుఃఖాలు తాత్కాలికం. సుఖ దుఃఖాలు ఎండాకాలం, శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిక్ష. ఎక్కువ వస్తుందండి. పర్వాలేదు, మీరు కంటిన్యూ చేయండి. ఇప్పుడు రాదు.
ఈ శ్లోక అర్థం ఏంటంటే సుఖ దుఃఖాలు తాత్కాలికం. సుఖ దుఃఖాలు ఎండాకాలం చలికాలం లాగా వస్తూ పోతూ ఉంటాయి. మనం ఇవి ఓర్చుకోవడం తప్పకుండా నేర్చుకోవాలి. చాప్టర్ 2 47 శ్లోకం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి. ఈ శ్లోక అర్థం ఏంటంటే కర్మ చేయడం మన పని, ఫలితంతో మనకి ఏమీ సంబంధం లేదు. అలా అన్నాన్ని కర్మ చేయడం మానకూడదు. నేను ఇప్పుడు చదవబోయే శ్లోకం నాకు అన్నిటికన్నా నచ్చిన శ్లోకం. చాప్టర్ 5 18 శ్లోకం. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే కవిహస్తిని శుని చైవ స్వపాకే చ పండితాః సమదర్శినః. ఈ శ్లోక అర్థం తెలుసుకుందామా? అందరినీ సమానంగా చూడాలి. ఒక విద్యా వినయం ఉన్న జ్ఞాని ఒక బ్రాహ్మణుడిని, ఒక చదువు లేని వాడిని సమానంగా చూస్తాడు. అలాగే మనం ఒక పాలిచ్చే ఆవుని, వీధిలో తిరిగే కుక్కని సమానంగా చూడాలి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పాఠశాలలో చాలా బులియింగ్ అవుతూ ఉంటది. కానీ మాలాంటి పిల్లలు ఇలాంటి జ్ఞానం చదివి అందరినీ సమానంగా చూడొచ్చు. ధన్యవాదాలు. అద్భుతం సుహాన్ గారు. చాలా చక్కగా భగవద్గీతలోని శ్లోకాలకు అతి సులువుగా వివరణ ఇచ్చారు. మీకు మరొకసారి అభినందనలు, ఆశీస్సులు. తదుపరి శ్రీమతి తంగిరాల నాగలక్ష్మి గారు, వారిని ఆహ్వానిస్తున్నాము. శ్రీ తంగిరాల నాగలక్ష్మి గారు ఒక టీచర్గా, ఒక గృహిణిగా, పౌరోహితురాలుగా పరిచయం. న్యూజిలాండ్ తెలుగు సంఘానికి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. గత 4 మాసాలుగా కళ్యాణ్ తటవర్తి గారి ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుని వారికి వారుగా అమ్మవారి మీద శతకం రాయడం బహు అభినందనీయం. ఈరోజు వారు మాట్లాడబోయే అంశం భక్తి సాహిత్యం, భక్తి ఆవశ్యకత. శ్రీమతి తంగిరాల నాగలక్ష్మి గారు, మీకు స్వాగతం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. పంచాశద్వర్ణ రూపేణ ఏయా వ్యాప్తమిదం జగత్ శబ్ద బ్రహ్మాత్మికాం తాం వందే పరదేవతాం. సభాయ నమః. సభ్యులందరికీ కూడా నా నమస్కారములండి. ఈ తెలుగు ప్రపంచ మహాసభలు 8వ దాంట్లో నాకు మాట్లాడవలసిన ఈ వక్తగా అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. మనకి ఇప్పుడు మీరు చెప్పినట్లు నా అంశము సాహిత్యంలో భక్తి. సాహిత్యంలో అన్ని నవరసాలు ఉన్నాయి. అలాగే భక్తి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, అవసరం ఏంటి అనే అంశం మీద నేను ఇప్పుడు మన తెలుగు వారందరికీ కూడా నాకు తోచినది చెప్పదలుచుకున్నానండి. సాహిత్యం అంటేనే హితంతో కూడింది. హితము అంటే ఏంటి? మనకి మంచి జరిగేది, మనకి అనువైనది, అంతేగాని మనకి ఏదో ద్వేషంతోనో క్రోధంతోనో ఉండేది కాదు అని సాహిత్యం అని అది నా అభిప్రాయం. ఈ సాహిత్యం సహకరిస్తుంది ఎలా? పలు విధాలుగా మానవ జాతికి. మన భాష, తెలుగు భాష, మాతృభాష, ఇవన్నీ కూడా మనకి అవసరమే. అది చిన్నప్పటి నుంచి కూడా మన యొక్క పిల్లలకి మనం అలవాటు చేయాలి. ఎందుకంటే మొక్కయ్య వంగంది మానయ్య వంగుతున్నా అన్నట్టు చిన్నప్పటి నుంచి కూడా మనం చెబితే అప్పుడు మన సంస్కృతి, అభివృద్ధి అందరికి కూడా తెలుస్తుంది. సో ఈ సాహిత్యంలో ఈ నవరసాలన్నీ ఉన్నా కానీ భక్తి అవసరం, ప్రయోజనం అనే అంశాన్ని నేను విశదీకరించే ప్రయత్నం చేస్తున్నాను ఈరోజు. అసలు భక్తి అంటే ఏమిటి? భక్తి అనగానే అదే అమ్మో చాలా పెద్ద విషయాలు, అవన్నీ మనకి ఇప్పుడెప్పుడే అక్కర్లేదు, మనం చిన్నవాళ్ళము, ఏదో వచ్చినాక అనుకోవచ్చు అని అనుకుంటారు అందరూ. కానీ భక్తి అంటే అది ఒక కనపడని అతీతమైన శక్తి. ఆ శక్తి మీద ప్రగాఢమైన నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి మనకి. అంతేకాకుండా ఈ భక్తి అనేది కొంతమంది అంటారు భక్తి అక్కర్లేదు, మనసు నిర్మలంగా ఉంటే చాలు మనకి అని చెప్పి. కానీ ఈ భక్తి, మనసు నిర్మల అనేది రెండు వయసు వరుస రెండు. మనం భక్తి ఉంది అనుకోండి, భక్తి ఉంటే ఏమవుతుంది? మనం మంచి నడవడిలో, సంప్రదాయంలో, సత్యధర్మంలో నడుస్తాం. అలాగే మన మనసు కూడా నిర్మలం అవుతుంది, శుద్ధి అవుతుంది. ప్రపంచం పుట్టంగానే మన మనసు ఏమి చిన్నప్పుడు ఉన్నా కానీ తర్వాత మనసుని ప్రక్షాళన చేసుకోవాలి. ఎందుకంటే కలియుగం ఇది. ఈ కలి మాయ వలన మనం చేయరాని దోషాన్ని చేస్తూ ఉంటాం అన్నమాట.
కాబట్టి ముందు భక్తి అనేది మన పిల్లలకి మనం నేర్పాలి. దానివల్ల వాళ్ళకి ఎంత పురోగతి ఉంటుందో మనం చెప్పలేం. మనకి ఒక వైద్యుడు మందు ఇస్తాడు, ఆ మందు మాత్ర వేసుకుంటే తగ్గిపోతుంది, కానీ అది ఎలా తగ్గుతుంది అనేది లోపల ఉన్న కెమికల్ రియాక్షన్స్ వల్ల అన్ని ఎవరికి తెలియదు. అలాగే భక్తి అనేది ప్రతి ఒక్కరిలోనూ ఉండాలి. ఈ నవరసాల్లో శృంగారసము, హాస్యము అన్ని ఉన్నా కానీ భక్తి అనేది కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే అదే మనని చివరి దాకా మన జీవన గమ్యం లక్ష్యాన్ని తీసుకెళ్తుంది అనే నమ్మకంతో నేను ఈ అంశాన్ని వాదిస్తున్నానండి. ఈ నిత్య జీవితంలో మనకు భక్తి ఎందుకు అవసరం? భక్తి ఎందుకు అంటే, మనం ఈ జీవితం అనేది ఒక మజిలీ. మనం ఒక స్టాప్, మనం రైలు ప్రయాణం ఎలా చేస్తూ ఉంటామో, ఎక్కుతాం దిగుతాం, అలాగే చదువుకుంటాం, ఉద్యోగం చేస్తాం, సంసారం చేస్తాం. అట్లా చివరి దశకి వచ్చేటప్పటికి అల్టిమేట్ గా మనకు భక్తి ఉంటేనే మన జీవిత సాఫల్యం అనేది మనకు జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ జీవిత గమ్యాన్ని ఎలా చేరుకోవడానికి ఉపయోగించే సాధనమే ఈ భక్తి. సరే, ఈ భక్తి మనకి ఎలా తెలుస్తుంది అంటే, మన యొక్క ఋషుల వలన మనకి పురాణ గాథలు ఉన్నాయి. పురాణ గాథలను తెలుసుకోవాలి, వాటిని చర్చించాలి. మనకి ప్రవచనాలన్నీ చేస్తున్నారు మహానుభావులు అందరూ, సామవేదం సుందర్ గారు, వద్దివర్తి పద్మాకర్ గారు, చాగంటి గారు, ఇలా అందరూ కూడాను. ఇదివరకు అంటే గురుకులం సుధ మహాముని, సౌనకాది మహామునులే చెప్పేవారు నైమిసారణ్యంలో. అప్పుడు ఇవన్నీ మాధ్యమాలన్నీ లేవు కాబట్టి. ఇప్పుడు అవన్నీ వచ్చాయి కాబట్టి మన సంస్కృతిని మనం తెలుసుకోవడం చాలా సులువు అనమాట. ఇలా వాటిలో మనం మాట్లాడే ప్రతి అక్షరంలోనూ అదే అక్షరం మాట్లాడుతుంటేనే అదే అక్షరాచ. అందుకనే చెప్పాను నేను ముందే, శబ్ద బ్రహ్మాత్మికాం తాం వందే పరదేవతాం పంచాశద్ వర్ణ రూపేణ ఏ వ్యాప్తమైంది కదా. పంచాశద్ వర్ణ రూపంలో, ఈ అక్షరాల రూపంలోనే మొత్తం అంతా కూడా ఈ ప్రకృతి స్వరూపిణంతా వ్యాపించి ఉంది. కాబట్టి మనకు తెలిసినా తెలియకపోయినా మనం చేసే ఈ అక్షరార్చనే అది భక్తిలో ఒక భాగం కూడా అవుతుంది అనమాట. అక్షర స్వరూపిణి, మాతృక వర్ణ రూపిణి అమ్మనే కొలుస్తాం మనం. తెలిసినా తెలియకపోయినా ఈ నిరంతర అర్చన అనేది ప్రతి మానవునిలోనూ ఇలా నిరంతరంగా జరుగుతూ ఉంటుంది. శ్వాస రూపిణి అమ్మవారు, ధ్యానంలో మంత్రదేవత. మన శరీరంలోని అక్షరాలే అన్ని నిక్షిప్తమై ఉన్నాయి. ఒక విధంగా మనం చూసుకుంటే ఆ అక్షరాలు కూడా ఆ నుంచి అచ్చులు హల్లులు బండిరా వరకు అక్షరాలన్నీ కూడా మన శిరస్సు నుంచి మన పదాల దాకా అక్షరాలన్నీ కూడా మన శరీరంలోనే ఉన్నాయి అన్నమాట. అవి అందుకనే ఆవిడ పశ్యంతి మధ్యమ వైఖరి రూప అంటాం. మన మనసులో మనకి ఏం భావం కలగాలి? పశ్యంతి, పరదేవత ఆవిడ. కాబట్టి ఈ అక్షరాలన్నీ కూడా మనలోనే ఉన్నాయి. అక్షరాలే కాకుండా ఈ శరీరం కూడా శక్తికూట సమ్మేళనం. ఇప్పుడు అందరూ కూడా మనం ఇన్నర్ ఎనర్జీ అంటున్నాం, ధ్యానం చేయమంటారు, శ్వాస మీద ధ్యాస అంటారు. ఇవన్నీ కూడా ఎనర్జీలన్నీ, మనకి ఎన్నో ఎనర్జీ ప్రదేశాలు ఉన్నాయి మన శరీరంలో. కానీ ముఖ్యమైనవి షట్చక్రాలు. ఈ 6 చక్రాలు కూడా వెళ్ళి మన 7వ చక్రం దగ్గర పైకి సహస్రారం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఎనర్జీ కనుక మనం అనుభవించగలిగితే ఇంకా అదే ఆత్మానందం అని చెప్పి యోగులందరూ చెప్తున్నారు, అందరూ కూడా చేస్తున్నారు. కాబట్టి ఈ ఎనర్జీ ఎక్కడుంది అది మనం తెలుసుకుని దాన్ని యాక్టివేట్ చేయాలి. మన కెమిస్ట్రీలో చెప్తాం, గ్రౌండ్ లెవెల్లో ఉన్నప్పుడు ఏమి ఉండదు, దాన్ని కొంచెం ఎగ్జైట్ చేస్తే ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ తీసుకెళ్తాం. అలాగే మనలో ఉన్న మన ఎనర్జీని మనం కనుక్కుని వాటిని యాక్టివేట్ చెయ్యాలి అంటే ముందు మన సంస్కృతి మీద మనకు అవగాహన, నమ్మకము, విశ్వాసము అవన్నీ ఉండాలన్నమాట. శక్తి ఉంది మనకి అంతర్లీనంగా. ఆ అంతర్లీనంగా ఉన్న శక్తిని మనం దాన్ని ఎగ్జైట్ చేసి, అంటే దాన్ని ప్రభావితం చేసి మనం తెలుసుకోగలగాలి. దానికి ఈ భక్తి అనేది కూడా తోడ్పడుతుంది. బహిర్ముఖంగా భక్తి అంటే మనం పూజ చేయటమో, దేవాలయానికి వెళ్తే భక్తి ఉంటే సరిపోతుంది అంటారు. అది చాలదు, అది ఆలు దిద్దినట్టే లెక్క అనమాట. భక్తితో సాధించేది ఏం సాధిస్తామయ్యా మనం? భక్తి యొక్క ఆవశ్యకత ఏంటి? భక్తి అవసరం ఏంటి? అసలు భక్తి అంటే ఏంటి? ఈ విషయాన్ని మనం చర్చిస్తున్నాం. భక్తి వల్ల మనం సాధించేది ఏంటి అంటే ముక్తి. జ్ఞానము, భక్తి జ్ఞాన వైరాగ్యము వచ్చినాక మనకి ముక్తి వస్తుంది. ముక్తి రావాలి. ఎందుకు అంటే ప్రతి పనికి కూడా మనం మొదలు స్టార్ట్ చేస్తాం. ఇదిగో మనం దీపం వెలిగిస్తాం, పని స్టార్ట్ చేస్తాం. అలాగే ఒక విద్యాభ్యాసం చేయాలి, దిద్దుతాం. అలా ప్రతి పనికి కూడా మొదలు చివర ఎలా ఉంటాయో అలాగే ఈ జీవన యానంలో జీవుడికి ప్రథమ దశ, అంత్య దశలు ఉంటాయి. మొత్తం పుడతాము, పుట్టినవాడు ఎప్పుడు కూడా గట్టిగా తప్పదు అన్నట్టు. ఎంత రాక్షసుడైనా, ఎంత బలవంతుడైనా కానీ వాళ్ళకి సాగు తప్పదు. అలాగే మనం ఈ జీవన యొక్క అంతిమ గమ్యం చేరుకోవాలి తప్పదు. ఎక్కడి నుంచి మనం వచ్చామో అక్కడ వరకు మనం మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. అదే శ్రీచక్ర అర్చన అంటారు. మా గురువు గారు కూడా అందరూ శ్రీచక్ర అర్చన చేస్తారు. ఎందుకు అంటే సృష్టి క్రమ, సంహార క్రమం. సృష్టి మొదలైంది, ఎక్కడి నుంచి వచ్చాం మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళాలి? మనం స్కూల్కి బయలుదేరుతాం, మళ్ళీ ఇంటి నుంచి మళ్ళీ ఇంటికి వస్తాం. అలాగే ఉద్యోగానికి వెళ్తాం, ఉద్యోగం నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేస్తాం. అలాగే మనం ఈ జీవుడు ఎప్పుడైతే మొదలు పెట్టాడో, మనం స్టార్టింగ్ పాయింట్ మొదలేదో అక్కడికి చేరుకోవాలి. దానికి ఈ భక్తి ఒక్కటే ముఖ్యమైన సాధనం. అది లేకపోతే మనం ముందుకు వెళ్ళాం. తెలుసుకోవాలి కదా, మనం తెలుసుకుని దాన్ని ఆచరణలో పెట్టాలి కదా. అందుకని మన దృక్కోణాన్ని సవరించుకోగలిగితే
ఈ సాహిత్యంలో భక్తి ప్రకాశాన్ని చూడగలుగుతాం. సాహిత్యం కూడా మనకి తోడ్పడుతుంది భక్తి దేని వల్ల కావాలి అనుకుంటే. ఈ భక్తి అనేక రసాలు, రాజసము, తామసము, సత్వగుణం, సాత్విక గుణము, సాత్విక భక్తి ఉంటాయి. ఏ భక్తి అయినా సరే, సాత్విక భక్తి అన్నిటికన్నా గొప్పదే అనుకోండి. కాబట్టి ఏ భక్తి అయినా సరే మనం ముందు రాజసం ఉంటుంది. ఎందుకంటే మనం అన్ని భగవద్గీతలో చెప్తారు, ఇందాక పాపం బాగా చదివాడు. భగవద్గీతలో కూడా మనం ఏ ఆహారాన్ని తీసుకోవాలి, ఏ ఆహారాన్ని తీసుకుంటే దాని ఫలితం ఏమిటి, తామస ఆహారము, రాజస ఆహారము, సత్వగుణ ఆహారము అని ఉన్నాయన్నమాట. అన్నింటిలోనూ కూడా సత్వగుణం చాలా ఉత్కృష్టమైనది, ముఖ్యమైనది. దానివల్లే మనం సాధించగలుగుతాం. రాజసం వలన, తామసం వలన కూడా ఆ భక్తి ఉంటే వాటి నుంచి మనం కొంచెం ప్రమోట్ అయ్యి మనం సాత్విక భక్తిలోకి వెళ్తాం. కాబట్టి ఏదో ఒక భక్తి అనేది ఉండాల్సిందే అనమాట మనకి. అందులో గోపికల భక్తి ఉంది. సో ఆ గోపికల భక్తి చాలా ఉత్కృష్టమైనది. మన భక్త మీరా ఉంది, తుకారాం ఉన్నారు, గోపికలు అన్ని కూడా. గోపికా భక్తి అంటే అసలు ఇంకా చెప్పలేం, అల్టిమేట్ అనమాట. వాళ్ళకి ఏం అక్కర్లా, అది నిష్కామ భక్తి. నాకు ఏ కోరికలు అక్కర్లేదు స్వామి, నిన్ను కోరుకోవడమే అనేది అల్టిమేట్ అన్నమాట. అందుకనే గోపికా భక్తి అన్నిటికన్నా మనం ఎక్కువ గొప్పది, ఉత్కృష్టమైనది అని అంటాం అనమాట. అలాగే భాగవతంలో మనకు ప్రహ్లాదుడు కూడా చెప్పాడు, ప్రహ్లాదుడు చదివించాడు హిరణ్యకశిపుడు. ఆ భాగవతంలో నవవిధ భక్తి ఉన్నాయని చెప్పాడు. నవవిధ భక్తులు ఏంటి? శ్రవణం, కీర్తనం, స్మరణం, పదసేవనం, సఖ్యం, వందనం, దాస్యం, ఆత్మనివేదనం. ఇలా ఈ 9 విధాల భక్తుల్లో మనకి ఏ భక్తి కావాలన్నా కూడా మనం తీసుకోవచ్చు. మన షడ్రుచులు ఎలా ఉన్నాయో, ఒకరికి తీపి ఇష్టం, ఒకరికి పులుపు ఇష్టం, ఒకరికి కారం ఇష్టం, అట్లాగే మనకి ఏదైతే అది. కానీ ముందు స్టెప్, ప్రథమ ఏంటి అంటే శ్రవణం, వినాలి. ఇది ఎందుకులే, వినడానిలో ఇప్పుడు కాదులే, మనకి టైం లేదు అని అనుకోవద్దు. మనకి 24 గంటలు టైం ఇచ్చినప్పుడు ఆ టైంని ఆ కాలాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం. అలాగే శ్రవణం, మనం ముందు విన్నాం అనుకోండి. ఈ భక్తి మార్గంలో మనం ప్రవేశించాలి అంటే తొలి ప్రయత్నమే మనం శ్రవణం. శృణ్వం తపహ అన్నారు. ఆ శ్రవణం అలా వింటుంటేనే తపస్సు. వింటుంటే ఏమవుతుంది, మనసు దాని మీదకి వెళ్తుంది, వెళ్ళి ఆలోచిస్తుంది. అయ్యో ఈయన ఇలా చెప్పారా, ఎందుకు చెప్పారు, దీనిలో అర్థం ఏంటి అని చెప్పి మనం ఆలోచిస్తూ ఉంటాం. ఆ ఆలోచించడం వలన మన ప్రశ్నలకి మనకే సమాధానం దొరుకుతుంది, అవగాహన పెరుగుతుంది. ఆ అవగాహన అనేది చాలా ముఖ్యం. అవగాహన ఉన్నప్పుడే మనం ఏమన్నా కూడా చేయగలుగుతాం. మనకు అర్థం లేదనుకోండి, అర్థం కాకపోతే ఏం చేయలేం. ఇది వద్దులే, అందరం ద్రాక్ష పళ్ళు పుల్లనా అని చెప్పి ఎలా అంటాము, అలా వదిలేస్తాం. అలా కాకుండా వింటూ ఉంటే మనకు అర్థం అవుతుంది అనమాట. సో అలా కలగాలి అంటే మనం ఏం చేయాలి? మనకి ముందు విశ్వాసం అనేది ఉండాలి. ఎందుకంటే మనం చదువుతాం, 1 సంవత్సరం చదివి పరీక్షలకు వెళ్తాం. సంవత్సరం చదివినా కానీ పరీక్షలు రాసేది 2-3 గంటల్లోనే. ఎందుకు రాస్తాం పరీక్షలు? తప్పుతామని ఎవరు రాయరు కదండి, పాస్ అవుతామనే రాస్తాం. ఆ విశ్వాసం ఎలా ఉంటుందో అలాగే ఉద్యోగం, చదువు వస్తుంది, డిగ్రీ వస్తుంది, ఉద్యోగానికి వెళ్తాం, ఉద్యోగంలో ఇంటర్వ్యూకి వస్తుంది, అప్లై చేస్తాం. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అప్పుడు కూడా ఈ జాబ్ నాకు వస్తుంది అనే విశ్వాసంతోనే మన శక్తి కొలది వాళ్ళు అడిగిన ప్రశ్నలకి కూడా మన సమాధానం చెప్పుకుంటాం. అలాగే ఈ భక్తి యందు కూడా మనకి విశ్వాసం ఉండాలి. ఆ భక్తి అనేది అక్కర్లేదు అనేది కాదు, భక్తి అనేది కావాలి. అది కూడా ప్రప్రథమం ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి జీవికి కూడా. ఎందుకంటే మానవ జన్మ చాలా దుర్లభమైనది. మనకి 80 కోట్ల జీవరాశులు ఉంటే అందులో మానవ జన్మ ఎందుకు ఉత్తమమైనది? దేవతల కన్నా కూడా మానవ జన్మ ఉత్తమమైనది. ఎందుకంటే ఈ మానవ జన్మ నుంచి మనం కావాలంటే పైకి వెళ్ళొచ్చు. మనం చేసుకునే కర్మలను బట్టి మనం అక్కర్లేదు అనుకుంటే, మన అజ్ఞానంలో ఉంటే మళ్ళీ మనం అధోగతికి వెళ్తుంటాం. అప్పుడు ఈ ఒక్కదానికి అన్ని జన్మల్లో కన్నా, అన్ని వాటి త్రియజ్ఞానాల కన్నా మనకి బుద్ధి, మేధ అనేది భగవంతుడు ఈ ఒక్కదానికే పెట్టాడు. మనకి పునర్జన్మ ఉన్నది అంటానికి చాలా ఉదాహరణలు, నిదర్శనాలన్నీ ఉన్నాయి. ఇప్పుడు అన్ని వస్తున్నాయి కూడా యూట్యూబ్లో. అలాగే ఈ విశ్వాసం వల్లనే మనకి జీవిత లక్ష్యాన్ని మనం చేరుకుంటాం. దానికి సాధనమే ఈ భక్తి అనమాట. అదే కాకుండా మనం కష్టాలు వస్తుంటాయి. జీవితం ఎప్పుడు కూడా మన కష్ట సుఖ సమ్మేళనమే. అందరికీ కూడా ఎప్పుడు కష్టాలే ఉండవు, ఎప్పుడు సుఖాలే ఉండవు. ఈ కష్ట సుఖాల సమ్మేళనమే మన మానవ జీవితం. ఆ కష్టాల్లో నిలదొక్కుకోవడానికి, మన మనసుకి స్వాంతన చేకూరడానికి ఈ ప్రార్థన అనేది ముఖ్యమైనది. ప్రార్థన అనేది పెట్టారు ఋషులందరూ కూడా. అయ్యో ఈ జనులందరూ కూడా, మానవులందరూ కష్టపడతారే, వాళ్ళు కష్టపడకూడదు, వాళ్ళు సుఖశాంతులతో ఉండాలి అని చెప్పి ఈ సూత మహాముని, సోనకాది మహామునులు అందరూ కూడా నైమిసారణ్యంలో చర్చలు చేసుకుని పార్వతీదేవి కైలాసంలో శివుడిని అడిగి ఈ వ్రతాలని ఇవన్నీ కూడా మనకి పెట్టారు. అలాగే కాబట్టి దీనికి మనకి ఈ సనాతన ధర్మంలో ఈ మహర్షులు ఇచ్చినటువంటి అమూల్యమైన సంపద మనకి. ఆ సంపదను మనం ఎప్పుడు కూడా నిలబెట్టుకోవాలి, పరంపరాభివృద్ధి చెందుతూ ఉండాలి. అవే స్తోత్రాలను, లలితా సహస్రం, విష్ణు సహస్ర స్తోత్రం. స్తోత్రం ముందు చదవడమే చాలా టైం పడుతుంది.
చదివినాక దాని అర్థం తెలుసుకుని దాన్ని ఆచరిస్తే ఏదో ఒక్కటైనా సరే చాలా స్తోత్రాలు ఇచ్చారు మనకి. ఎందుకంటే మన మనసు చెంచలం, ఒకళ్ళకి ఒకటి నచ్చుతుంది, ఇంకోటి నచ్చుతుంది. అలా అందరికీ నచ్చే విధంగా అనేక రకమైన స్తోత్రాలు, ఏ రూపమైనా ఏ స్తోత్రం అయినా చివరికి చేరేది పరమాత్ముడికి ఒక్కడికేనండి. అందులో మనకి కన్ఫ్యూజన్ ఏం అక్కర్లా. ప్రతి మతాలు కూడా మీకు అంతమంది దేవుళ్ళు ఎందుకు, వీళ్ళు ఎందుకు అంటారు. అన్ని ఎందుకంటే మనకు అన్ని రుచులు అనే కళలో కావాలి కాబట్టి ఏ దేవుని ప్రార్థించినా ఏ స్తోత్రం అయినా కానీ చివరికి వెళ్ళేది ఆయన దగ్గర. ఆకాశ పైతం తోయం యథాగతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చితి వెళ్తుంది. అలాగే ఈ సాహిత్యంలో కృష్ణలీలా తరంగిణి ఉంది, మనకి పురాణాలు ఉన్నాయి, వేదాలు ఉన్నాయి, రామాయణం, భారతం, భాగవతం, కృష్ణ కర్ణామృతం, లీలాసుకుడు రాశారు కృష్ణ కర్ణామృతం, నారాయణీయం నారాయణ భట్టు రాశారు, భగవద్గీత ఉంది. ఎందుకంటే మనకి భగవద్గీత దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. అన్నిటికీ కూడా అన్ని సమస్యలకి పరిష్కారం వస్తుంది. అది కూడా ఆ భక్తి ఉండి మనం ఆ భగవద్గీత చదివితే కనుక మనకి జీవితంలో సాధించదేం లేదు. అంత్యంలో ఆయన దగ్గరికి వెళ్తాం కూడా అని కూడా చెప్తారు. భగవద్గీతలో 4 శ్లోకాలు కూడా ఉన్నాయి మనకి. ఎప్పుడు కూడా చెప్తారు, మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంతం పరస్పరం కథయం శక్తం ఆనిత్యం తుష్యంతిత రమంతిచట. మన ఈ కథలు చెప్పుకుంటూ ఉండాలి, ఆయన కథలు. అందులో మనం రమించాలి. ఆహా ఇవాళ చాలా బాగుందని చెప్పి మనం సంతృప్తి చెందాలి. అప్పుడు మనకు కావాల్సిన భక్తి జ్ఞానం కూడా ఆయన ఇస్తాడు. ఇవన్నీ కూడా మనం ఉగ్గుపాలతోనే మన యొక్క పిల్లలకి, మన మనవాళ్ళకి, వాళ్ళకి కూడా నేర్పాలి. ఈ కవిత సుమ హారాలలో ఈ భక్తి పరిమళాలు గుబాలిస్తూ ఉంటాయి. అవి మనం తెలుసుకోవాలి. పరిమళం మనం మల్లెపూ ఉంటుంది, తెచ్చి వాసన చూసుకుంటాం, ఆ వాసన వస్తుంది. అలాగే ఈ సాహిత్యంలో ఎన్ని రకాలుగా మనకి ఇదంతా ఉంది, ఈ భక్తి అంతా అనేదాన్ని ఆ పరిమళాలన్నీ గుబాలిస్తూ ఉంటాయి. వాటిని మనం ఆస్వాదించాలి. అలాగే జానపదాలు తీసుకోండి. జానపదాలలో పల్లె పదాలను, ఉదాహరణ బోనాల పాటలలో, గ్రామ దేవతల జాతరలలో సరదాతో పాటు భక్తి కూడా నిండి ఉంటుంది. మనకి చూడండి, వేరే చిన్నప్పుడు అందరూ కూడా పాట పాడేవారు, విశ్వరూప సందర్శనం ఉండేది, అలా ఈజీగా పాడేవారు అనమాట. స్నానం వచ్చేటప్పుడు అలా చిన్న చిన్న పాటల్లోనూ శ్రీశైల రగడ ఉంది, ఎప్పుడో పాడారు శ్రీశైల రగడ. శ్రీశైలం మనసుతో వెళ్ళొస్తాం అనమాట. మనం ఈ భక్తి కనుక కొంచెం పరిపక్వత చెందితే మన మనసు కూడా ఎప్పుడు దాని వైపుగా వెళ్తుంది. ఏదైనా కానీ వీళ్ళు అట్రిబ్యూట్ ఎవ్రీథింగ్ టు దట్ అనమాట. అలా ఆ భక్తి అనేది నిండుతూ ఉంటుంది. ఇవన్నీ తెలియాలి మనకి. అలాగే పోతన భాగవత పద్యాలు ప్రతి ఒక్కళ్ళకి నాకు తెలిసినంత వరకు భాగవత అనిముత్యాలు వచ్చినాయి. ప్రతి అందరికీ కూడా మన పిల్లలందరూ కూడా పోతన భాగవతాలన్నీ కూడా నేర్పుతున్నాం కూడా మనం. దానివల్ల వాళ్ళకి ఆ భక్తి పెరుగుతుంది. ఈ సాహితీ సౌరభాలు, ఈ భక్తి భావాలు అన్నీ కూడా మనకి ప్రకటితమవుతాయి. ఈ స్తోత్ర పారాయణాలలో భక్తి సోయగాలు వెదజల్లుతాయి. అవధాన అర్చనలలో, అలాగే అవధాన అర్చన మన కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు, ఆయన అవధానం చేస్తూ నేను ఏదో నాకు అవధాని అని కావాలి అని చెప్పి పేరు కోసం చేయకుండా ఆ ఒక్కొక్క అవధానాన్ని ఆలయానికి సమర్పిస్తున్నారు. అంటే ఆలయ అర్చన అన్నమాట. అర్చన భాగంలో మన షోడశోపచారాలు ఎలా చేస్తామో అలాగే ప్రతి మాట, ప్రతి పలుకు, ప్రతి అక్షరం కూడా ఆ ఆలయానికి సమర్పణ అవుతుంది. అక్షరార్చన. ఆ అక్షరాక్షరంలో మనందరినీ కూడా భాగస్వాములుగా చేస్తున్నారు కళ్యాణ్ చక్రవర్తి గారు. సో అందులో కూడా అవధానాల్లో కూడా అది మన ప్రక్రియ, అది సంస్కృతంలో తెలుగులోనే ఉంది. అది చాలా గొప్ప ప్రక్రియ. అది అందరికీ కూడా తెలుసుకోవాలి, చిన్నపిల్లలు కూడాను. అలా తెలుసుకుని ఆ పద్యాలు రాసి ఆ అవధానాల్లో ఉన్న అందులో ఉన్న ఔన్నత్యాన్ని మనం గుర్తించాలన్నమాట. అందులో కూడా భక్తి ఉంటుంది. ప్రతి కనపడదని మన దృక్కోణం కనుక మార్చుకుంటే ప్రతి దాంట్లోనూ కూడా మనం భక్తిని తెలుసుకోవచ్చండి. అలా నాటకాలు, పాటల్లో, ఆటల్లో పాటలు మన చిరవేంద్ర సీతారామ శర్మ గారు ఉన్నారు. మనకి ఎంతమంది వీళ్ళందరూ కూడా పాటల్లో కూడా భక్తిని నిర్మించారు. మన శంకరాభరణం, ఇట్లా సినిమాల్లో భక్తి ఉంది. ఎక్కడ చూసినా కూడా మన భక్తిని మనం చేసుకోవచ్చు అనమాట. కానీ భక్తి లేకుండా మిగతావన్నీ ఉంటే కాలం మనం వృధా చేసినట్టు అవుతుంది. కాలం అనేది చాలా అమూల్యమైనది. ఆ కాలాన్ని మనం పెట్టుకోవాలి. ఇప్పుడు కాదు, చిన్నప్పుడు ఇవన్నీ చూడాలంటే వాటి వల్ల ఏమొస్తుంది? మీకు ఆనందం క్షణికమే. మనం అన్ని చూసినా కూడా పిచ్చి పిచ్చివన్నీ ఇప్పుడు టీవీ సీరియల్స్ బోర్డులు వస్తున్నాయి. ఇదివరకు 2-3 ఛానల్ 4 ఛానల్ ఉండేవి. అలాంటి ఇప్పుడు 200 ఛానల్ పైన ఉన్నాయి. వాటిల్లో ఏదో తెలుసుకునేందుకే మనం చాలా టైం పడుతుంది. వాటి వలన ఆ టైం వేస్ట్ అవుతుంది తప్పించి నీకు టైం వృధా అవటం లేదు. మనకు డబ్బులు వస్తే సేవ్ చేసుకుని మనం ఒక మంచి కార్యక్రమానికి మనం ఉపయోగించుకోవాలి. అలా కాకుండా చెడు వ్యసనాలుగా ఉపయోగిస్తే ప్రయోజనమే ఉంది. అలాగే మనం ఈ భక్తి అనే దాన్ని తీసుకుని ఆటలవని, పాటలవని, ఏదన్నా సీతమ్మ వారు అడిగారు వామనగుంటారు, అట్లా ఆటల్లో కూడా భక్తి ఉంటుందండి. మన వైకుంఠపాళి ఉంది. వైకుంఠపాళి అంటే మన జీవితమే, వెళ్తూ ఉంటాం, పడుతూ ఉంటాం. అట్లాగే ప్రతి దాంట్లో కూడా మనం చూస్తే కనుక ఆ భక్తి అనేది మనం తెలుసుకోవచ్చు. ఆ భక్తి పరిమళిస్తూనే ఉంటుంది. ఇంకా సంగీతం వచ్చిన సంగీతానికి ఆధారం సాహిత్యం. ఆ సాహిత్యం ఉంటేనే ఆ సంగీతానికి ప్రాణం అనమాట. అందులో భక్తి, సంగీతంలో ఎక్కువ భక్తత్వమే ఉంటుంది. భక్తి. అవునమ్మా, మీరు చాలా చక్కగా అన్నమయ్య, క్షేత్రయ్య వీళ్ళందరూ కూడా, రామదాసు, ప్రస్తుతం వీళ్ళందరూ కూడా ఆ సంగీతంలో తరించారు. వాళ్ళందరూ కూడా పరిపక్వత చెందితే ఏమవుతుంది? ఆ భక్తి నుంచి అలా పువ్వు మొగ్గ అలా అయినప్పుడు పండవాలి, పరిపక్వత చెందాలి. అప్పుడు చెందినప్పుడు ఏమవుతుంది అంటే మనసు అంతా కూడా ఆనందంతో నిండుతుంది. మనకి ఏ కష్టం వచ్చినా అది కష్టంలాగా అనిపించదు.
అన్ని అలా వెళ్ళిపోతూ ఉంటుంది. మనది కాదు ఈ రమణ మహర్షి ఉన్నారు చూడండి, ఈ శరీరానికి ఉందయ్యా నొప్పి నాకు కాదు, రామకృష్ణ పరమహంస ఉన్నారు. అలా వీళ్ళందరూ కూడా శరీరం బాధ శరీరమే అని చెప్పి వాళ్ళు ఆత్మానందం పొందారు. మనసుకి ఏం బాధ ఉండదు. అందుకే నయనంచింద ఇది శస్త్రాన్ని అని చెప్పినట్లు అలా అవుతూ ఉంటుంది. మానసిక పూజకి వెళ్తాం మనం, భగవంతుని దర్శనం లభిస్తుంది. అలా అలా దాని వల్ల జ్ఞానం వల్ల, భక్తి వల్ల ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. జ్ఞానం వల్ల వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం అంటే ఏంటి? మనకి ఇవన్నీ అక్కర్లేదు, ఇవన్నీ శాశ్వతం కాదు, శాశ్వతమైనది నిత్యానందం అనేది ఒకటే అని చెప్పి మనం ఆ పరమాత్మని చేరడానికి ప్రయత్నిస్తాము. ఇది కేవలం భక్తితోనే మనం పరంధామాన్ని చేరుకోగలం. అందరూ కూడా మనం ఎక్కడైతే వచ్చామో అక్కడికి వెళ్ళాలి. కాబట్టి ఆ భక్తి ఒక్కటే మన సాధనం ఈ పరంధామాన్ని చేరుకోవడానికి చెప్పి, అదే యొక్క ఈ భక్తి యొక్క ఆవశ్యకత ఏంటి అంటే అదే చేరుకోవాలి, అదే జీవిత పరమార్థం. ఇలా ఇంత నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తున్నాను. అందరికీ చాలా కృతజ్ఞతలమ్మా, చాలా చక్కగా వివరించారు భక్తి గురించి. మన చుట్టూ భక్తి ఎలా ఉందని మీరు చక్కగా వివరించారు. కృతజ్ఞతలండి. శ్రీలక్ష్మి గారు, మీరు తీసుకోవాల్సింది కూర్చున్న వేదికని. సమయం ఎక్కువైనా క్షమించండి. హలో, మీరు ప్రసంగం మీరు మొదలు పెట్టాల్సింది. హలో నాగలక్ష్మి గారు. ఎక్కువ సమయం తీసుకున్నారా? క్షమించండి, చూడలేదు. నాగలక్ష్మి గారు, నాకు తెలుసండి మీరు మీ భక్తి గురించి, మీరు మానవ జన్మ ఇంపార్టెంట్ మీరు చెప్పినట్టు. ఇంకా ఈ జన్మలోనే మనం ఏం చేసినా పాపకర్మాలన్నీ ఇవి మనం నెక్స్ట్ జన్మకి క్యారీ ఆన్ చేస్తామంటారు. మా పాప పుణ్యాలన్నీ మీరు చెప్పేవన్నీ చాలా చక్కగా ఉన్నాయి. చాలా థ్యాంక్స్ అండి. ఇండియాలో ఉండి కూడా మన సాహిత్య సదస్సులో పార్టిసిపేట్ చేసినందుకు న్యూజిలాండ్ తరఫున మీకు మరి ఒకసారి ధన్యవాదములు. నమస్కారం. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ మన అంత ఒకసారి క్లాప్స్ అండి. పాపం రత్న కుమార్. ఇప్పుడు మన ఇక్కడ ఉన్న ఫిజికల్గా మనం చేసే దాంట్లో ఫస్ట్గా మనం పిలుస్తున్నాం ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి మగతల గారిని. ఇక్కడ మన ఆక్లాండ్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నారు. సో ఆయన న్యూజిలాండ్కు 20 సంవత్సరాలు అయింది. ఆయన వచ్చేసి న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్ తో అనుబంధము ఆయనకి 14-15 ఏండ్లు. నాకు ఎన్ని ఏండ్లు ఉన్నాయో ఆయనకి ఎన్ని ఏండ్లు ఉన్నాయో నాకు అన్ని ఏండ్లే అండి. ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను ఆయనకు తోడుగా ఉన్నాను, నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన తోడుగా ఉన్నారు. ఇద్దరము చేదోడు వాదోడుగా న్యూజిలాండ్కు తోడుగా ఉన్నాం మేము. సో ఇప్పుడు మా న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్ ఈరోజు స్టార్ట్ అయిన ఇక్కడ ప్రోగ్రామ్కి ముందుగా జగదీశ్వర్ రెడ్డి మగతల గారిని ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు ఆయన టాపిక్ వచ్చేసి మనకు ఇష్టమైన రచయిత సి నారాయణ రెడ్డి గారు. ఆ సి నారాయణ రెడ్డి గారి గురించి మీ అందరికీ తెలుసు. సో ఆయన ద్వారా ఆయన నోటి ద్వారా మనకి తనకి ఇష్టమైన పాటలు మనకు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీలత. అందరికీ నమస్కారం. అయితే సి నారాయణ రెడ్డి గారు అందరికీ, సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు అందరికీ సినారేగా, మన సినీ గేయాల సినారేగా పరిచయం. అయితే నాకు తెలిసిన సినీ పాటల సినారే, నాకు ఏ విధంగా సినారేతో అనుబంధం అంటే, నాకు అనుబంధం కాదు, నాకు మొట్టమొదటిసారిగా ఏ విధంగా పరిచయం అయింది అనేది నాకు, ఆ తర్వాత దాంట్లో నాకు నచ్చిన కొన్ని పాటలు తీసుకున్నాను. ఆ పాటల గురించి నాకు ఎందుకు నచ్చింది అనేది చెప్పదలుచుకున్నాను. ఇది మొట్టమొదటిసారిగా నేను ఒక స్టేజ్ మీద ఒక కవి గురించి మాట్లాడుతున్నాను. ఇది ఆయన లాస్ట్ టైం చెప్పారు, మన వరల్డ్ కాన్ఫరెన్స్, 6th వరల్డ్ కాన్ఫరెన్స్ అంటే తెలుగు సాహిత్య సదస్సులో మాకు ఇచ్చిన స్ఫూర్తి ఆధారంగానే నేను మొట్టమొదటిసారిగా ఒక కవి గురించి మాట్లాడాలి, నాకు తోచిన విధంగా. నా దాంట్లో కవిత్వం ఉండదు, నా దాంట్లో పదాలు ఉండవు, కాబట్టి తప్పులున్నా మీరందరూ క్షమించగలరని నేను మనస్పూర్వకంగా తెలియజేస్తున్నా. సి నారాయణ రెడ్డి గారు తన సినీ గేయాల ప్రక్రియను 1962లో ప్రారంభించారు. ఆయన మొట్టమొదటిగా గులేబకావళి కథలో నన్ను దోచుకుందుబటే వన్నెల దొరసాని అని ఆ సినిమాలోని పాటలన్నీ ఆయనే రాశాడు.
అది మొట్టమొదటిసారిగా ఆయన చాలామంది పాటలు ఏవి రాయాలి అని అడిగినప్పుడు, అంటే చాలామంది కావాలి అంతకుముందు అడిగారు ఆయన, అంటే చాలామంది ప్రొడ్యూసర్స్ అడిగితే ఆయన లేదు, నేను రాస్తే మొత్తం ఆ సినిమాల పాటలన్నీ నేనే రాస్తాను, అప్పుడే కవిలోని రచయితలోని సత్తా తెలుస్తుంది అని ఆయన ఆ గులేబ కావలి కథలో ఎన్టీ రామారావు గారి ప్రోత్సాహంతో ఆయన మొట్టమొదటిసారిగా స్టార్ట్ చేశాడు. అలా ఆయన 3500 పైగా సినీ గేయాలు రచించారు. అయితే నేను మొట్టమొదటిసారిగా ఒక కవి గురించి విన్నాను అంటే అది సి నారాయణ రెడ్డి గారి గురించి. ఎలా అంటే నేను 5వ తరగతి చదువుతున్నప్పుడు, అంటే మా బావ పల్లెటూరులో చదువుకునే వాళ్ళం, మా బావ వచ్చాడు, మా పక్కన ఊళ్ళో చదువుకునేవాడు. ఆయన వచ్చి నాతో పాట పాడుతున్నాడు. ఆయన కూడా సెవెంత్ క్లాస్ 8th క్లాస్ చదువుతున్నాడు. ఆయన ఏం పాడుతున్నాడు అంటే, ఆ పాట ఏంటంటే, శనగ సేనులోన నిలబడి చెయ్యి జాపేవో పూసలొల్లా రాజమ్మ, కందిసేన్లా నిలబడి కన్నుగీటే ఓ పూసలొల్లా రాజమ్మ అని మొట్టమొదటిసారిగా ఒక పాట పాడాడు. ఏంది బాబు, ఇది చాలా బాగుంది, ఎవరు చెప్పారు నీకు ఈ పాట, ఎక్కడి నుంచి పాడుతున్నావు అని అడిగా. అంటే ఆయన చెప్పాడు, మా స్కూల్కి ఒక గొప్ప కవి వచ్చాడు, సి నారాయణ రెడ్డి గారని, ఆయన పాడారు అని చెప్పారు. ఓహో, అలానే అంత చాలా బాగా అనిపించింది నాకు. అలా మొట్టమొదటిసారి సి నారాయణ రెడ్డి గీతం విన్నాను నేను. ఎందుకంటే అప్పుడన్నీ ఈ ఆన్లైన్ మీడియాలు లేవు, ఫోన్ ఎంతసేపు ఉన్నా రేడియో వినాల్సిందే. ఆ తర్వాత మొట్టమొదటిసారిగా అప్పుడప్పుడే టేప్ రికార్డర్లు వచ్చాయి. అందరికీ టేప్ రికార్డర్ అంటే ఒక ఎగ్జైట్మెంట్. మనం పాడిన పాట అందులో వింటే అదొక ఆనందం, చిన్నపిల్లలకి ఇంకా ఎక్కువ ఆనందం. అయితే అప్పుడు ఒక పాట పాడమన్నా, మా పెద్దమ్మ పిలిచి పాట పాడ ఒకటి పాడతావా అన్నది. అంటే సరే పాడతాను చూద్దామన్న. ఆ తర్వాత ఆమె ఈ పాట చెప్పింది. ఏ పాట పాడమన్నా అంటే, ఇంకా చిన్నపిల్లోని కదా, అప్పుడు ఇంకా 6th 7th క్లాస్ చదువుతున్నా. రిమ్ జిమ్ హైదరాబాద్, రిక్షావాలా జిందాబాద్, 3 చక్రములు గిరగిర తిరిగితే మోటారు కారు బలాదూర్, ఆ వంక అసెంబ్లీ హాలు, ఈ వంక జూబిలీ హాలు, తల మెరిసే హుసేన్ సాగర్, దాటితే సికింద్రాబాదు అని మొట్టమొదటిసారిగా నేను ఆ పాట పాడినా. అంటే ఎవరైనా వింటే మేము అంతవరకు హైదరాబాద్ చూడలేదు, ఆ పాట వింటే నా మనసులో హైదరాబాద్ ఎలా ఉంటుంది అనేది ఒకటి నా హృదయానికి నాటకపోయింది. అయితే సి నారాయణ రెడ్డి గారికి గురించి కొన్ని జీవిత విశేషాలు, అంటే ఆయన ఏ విధంగా తెలుగు మీద సాహిత్యం మీద ఆయనకు పట్టు వచ్చింది అని. ఆయన చిన్నప్పటి నుంచి ఉర్దూ మీడియంలో చదివారు, ఎందుకంటే అప్పుడు నైజాం పరిపాలనలో ఉర్దూ మీడియం అనేది, తెలుగు మీడియం లేదు. అయితే ఆయన డిగ్రీలో తెలుగు సబ్జెక్ట్ని ఒక ఆప్షనల్గా తీసుకొని ఆ తర్వాత దాంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి దాంట్లో పిహెచ్డి చేశాడు. అంటే దీనివల్ల మనం నేర్చుకున్నది ఏమంటే, నీకు ఒక సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే నీకు వయసుతో సంబంధం లేదు, నువ్వు ఏ సమయంలోనైనా ఎంత వయసులోనైనా నువ్వు రాయదలుచుకుంటే అప్పుడు మొదలు పెట్టవచ్చు అనేది ఆయన ద్వారా నేర్చుకున్నాం. అంటే దట్ ఈస్ వెనెవర్ యూ వాంట్ టు రైట్ ఎనీథింగ్ యూ కెన్ డెఫినెట్లీ రైట్, బట్ ద టైమ్ ఆర్ ఏజ్ ఈజ్ నాట్ ద ఫ్యాక్టర్ అనేది. ఇంకొకటి ఆయన ఎప్పుడు చెప్పేవాడు, అంటే నీకు కవిత్వం ఎలా వచ్చిందని చాలామంది అడిగారు. అడిగితే ఆయన చెప్పాడు, నా కవిత్వం అనేది సహజంగా వచ్చింది, అంటే చిన్నప్పటి నుంచి నాకు సహజంగా ఆ సాహిత్యం మీద సంగీతం మీద చాలా ఇంట్రెస్ట్ వచ్చింది అని చెప్పాడు. అయితే నాకు నచ్చిన ఇంకా చిన్నప్పుడు మనం ఇంకా నా ఏజ్ వాళ్ళకి అందరికీ తెలుసు, ఇంకొక పాట కూడా చాలా ఫేమస్. అదేం పాట అంటే, గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు 2 ఉన్నాయి, ఒక గూటిలోన రామచిలకుంది, ఒక గూటిలోన కోయిలుంది, చిలకేమో పచ్చనిది, కోయిలేమో నల్లనిది, అయినా ఒక మనసేమో ఆ రెంటిని కలిపింది, రంగు రూపు వేరైనా జాతి రీతి వేరైనా కలిపి ఉండడం నేర్పిస్తుంది. అలాగే చిన్నప్పుడు, అంటే ఈ పాట విన్న చిన్నపిల్లలు అది మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు, అంటే ఒక స్నేహానికి ఇచ్చిన
ఇంటరాక్షన్ అంటే ఆ స్నేహానికి ఇచ్చిన బంధం అంటే ఎంత విలువైంది, నీకు ఒక రంగు రూపుతో కానీ లేకపోతే ధనిక పేద అనే భేదభావంతో అవసరం లేదనేది ఈ పాట మనకు నేర్పిస్తుంది. ఇది చిన్న పిల్లలకు చాలా ఈజీగా అర్థమవుతుంది. దాని తర్వాత నాకు చాలా ఇష్టమైన పాట, తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది, వచ్చిండన్నా వచ్చాడన్నా వచ్చిండన్నా వచ్చాడన్నా, యాస ఏదైనా అంతరంగాలొక్కటే. అంటే మనం మాట్లాడే యాస మాండలికాలు మన రాయలసీమ కానీ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఏ భాష యాస అయినా కానీ మనలో మనం వ్యక్తపరిచే భావం ఒక్కటే అనేది ఇది చాలా బాగా నచ్చింది నాకు ఆ పాట. దాని తర్వాత ఆయన తెలుగువారి గొప్పతనం గురించి రాశాడు. ఆ పాటలో ఇది సి నారాయణ రెడ్డి గారు ఈ సినిమాలో యాక్ట్ చేశాడు. యాక్చువల్గా ఆయన చెప్పాడు, ఇది శాతవాహన వంశాన పుట్టినవాడు, కాకతీయుల పోటుగడ్డ మెట్టినవాడు, శాతవాహన వంశాన పుట్టినవాడు, కాకతీయుల పోటుగడ్డ మెట్టినవాడు, పల్లెలోనే కాదు ఢిల్లీలో సైతం పెద్ద గద్దల నేలి పేరు తెచ్చినవాడు, ఎవడయ్యవాడు ఇంకెవడయ్య తెలుగువాడు, పంచగట్టుటలో ప్రపంచాన మునగాడు, పంచగట్టుటలో ప్రపంచాన మునగాడు, కండువాలేనిదే గడప దాటనివాడు, కండువాలేనిదే గడప దాటనివాడు, పంచభక్షాలు తన కంచాన వడ్డింప, పంచభక్షాలు తన కంచాన వడ్డింప, గోంగూర కోసమై గుటకలేసేవాడు, ఎవడయ్యవాడు ఇంకెవడయ్య తెలుగువాడు. ఆయన ఇంకొక నాకు ఇష్టమైన పాట, కృష్ణవేణి తెలుగింటి విరిబోని, కృష్ణవేణి మా ఇంటి అలివేణి అని. ఇక్కడ ఈ సినిమాలో హీరోయిన్ కృష్ణానది గురించి వాడుతుంటుంది. అంటే కృష్ణానది మొదలైనప్పటి నుంచి కృష్ణానది నుంచి ఎన్ని భూములు ఎడారి ప్రాంతాలు సస్యశ్యామలమైనాయి, దాని తర్వాత హైడ్రోజన్ ప్రాజెక్టు అది సముద్రంలో ఎలా కలుస్తుంది అని హీరోయిన్ వాడుతుంటే, హీరో తన ఈ ఇల్లాల్ని తన జీవితంలో ఏ విధంగా భాగస్వామి అయింది, ఏ విధంగా వాళ్ళకుండే అనుబంధం గురించి మాట్లాడుతుంది. అంటే ఈ రెండింటి మధ్య ఆయన చెప్పిన అనుబంధం, అంటే ఆ హీరో హీరోయిన్ భార్యాభర్తల మధ్య ఉండే అనుబంధం చాలా చాలా బాగా నచ్చింది నాకు. నాకు ఇంకొక ఇష్టమైన పాట, వటపత్ర సాయికి వరహాల లాలి, రాజీవ నేత్రునికి రతనాల లాలి. ఈ లాలి పాట ఎన్నిసార్లు పాడినా ఎన్నిసార్లు విన్నా చాలా హాయిగా ఉంటుంది. అది ఈ ఒక ప్రసిద్ధమైన లాలి పాటగా మన ఇప్పుడు తెలుగులో అది ఎక్కడైనా చిన్నపిల్లలు ఉంటే అది ఫస్ట్ పాడే పాట ఈ పాట ఉంటుంది. ఇది చాలా ఇష్టం నాకు ఈ పాట. ఇంకొకటి స్వాతి ముత్యం సినిమాలోని సువ్వి సువ్వి సువ్వాలమ్మ అనే ఈ పాట చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక అభాగ్యురాలికి ఒక అమాయకుడికి మధ్య అలా జరిగే సంభాషణ, అంటే పాటల రూపంలో ఆయన రాసిన రచనకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. దాన్ని కమలహాసన్ గారి నటన అదొక హైలైట్ అండి ఈ సినిమాలో మాత్రం. అంటే దట్ ఈస్ వేర్ ఆమె అభాగ్యురాలు ఏమంటుందంటే, తనకు ఒక భగవంతుడు ఒక చాలా కష్టాలు ఇచ్చాడు అని చెప్తుంది. ఎందుకంటే ఆమె భర్త లేకుంటాడు. అయితే ఈయన చెప్పేది నీకు అన్ని కష్టాలు భగవంతుడు ఈయనకు తెలియదు, అయినా ఈ అమాయకుడు నీకు కష్టాలు భగవంతుడు తీరుస్తాడని చెప్తుంది. ఈ పాట కూడా నాకు చాలా ఇష్టం. అయితే
చిన్నగా ఆఖరిలో నాకు నచ్చిన విధంగా సి నారాయణ రెడ్డి గారి గురించి మా చెప్తాను. ఎన్నో పద్య కావ్యాలు, వచన కవితలు, గేయ కావ్యాలు ఆసువుగా చెప్పినారే. ఎన్నో పద్య కావ్యాలు, వచన కవితలు, గేయ కావ్యాలు ఆసువుగా చెప్పినారే. ఎన్నో యాత్రా కథలు యాదృచ్ఛికంగా చెప్పినారే. ఎన్నో యాత్రా కథలు యాదృచ్ఛికంగా చెప్పినారే. 3000 సినిమా పాటలు అద్భుతంగా రాసినారే. 3000 సినిమా పాటలు అద్భుతంగా రాసినారే. సంగీత రూపకాలు సులువుగా రాసినారే. సంగీత రూపకాలు సులువుగా రాసినారే. ఎన్నో గజల్స్ గంభీరంగా చెప్పినారే. ఎన్నో గజల్స్ గంభీరంగా చెప్పినారే. మీరు చేసిన రచనల మీద ఎంతో మంది పిహెచ్డి చేసినారే. మీరు చేసిన రచనల మీద ఎంతో మంది పిహెచ్డి చేసినారే. ఎన్నో ఉన్నత పదవులు ఆలవోకగా చేపట్టినారే. ఎన్నో ఉన్నత పదవులు ఆలవోకగా చేపట్టినారే. సాహిత్య అకాడమీ అవార్డు, పీఠ అవార్డు, పద్మశ్రీ అవార్డు, పద్మభూషణ్ అవార్డులు పొందినారే. సాహిత్య అకాడమీ అవార్డు, జ్ఞానపీఠ అవార్డు, పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు పొందినారే. అందుకే ఈ 8వ ప్రపంచ తెలుగు సాహితీ సభల సందర్భంగా అందుకోండి మా వందనం సినారే. థ్యాంక్ యూ. జగదీశ్వర్ రెడ్డి గారు, మీరు బాగా చెప్పినారే, పాటలు బాగా పాడినారే, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఒక్క సెకండ్, పార్వతీ సింగ్ గారు ఒకసారి మీరు స్టేజ్. పార్వతీ సింగ్ గారి చేతుల మీదుగా మీకు ట్రాఫీ. ఇంకా అంటే హలో, అదే సీనారాయణ రెడ్డి గారు పాటలు ఇంకా చెప్తూ ఉంటే ఇంకా మా వారికి అల్లూరి సీతారామరాజు గారి పాటలు ఇంకా వస్తాడు నా రాజు అన్నీ చాలా ఉన్నాయి, ఇంకా చెప్తా పోతుంటే సరిపోవు. సో ఇప్పుడు నెక్స్ట్ మన వక్త గురించి చెప్తుందామండి. గోవర్ధన మల్లెల గారు గత 25 సంవత్సరాలుగా న్యూజిలాండ్లో ఉంటున్నారు. న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్ వ్యవస్థాపక సభ్యులుగా మరియు పూర్వ అధ్యక్షులుగా, వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంటెంట్గా, అంతేకాకుండా వారి శ్రీమతి డాక్టర్ పద్మ మల్లెల గారితో కలిసి స్థానికంగా సంగీత భారతి మ్యూజిక్ స్కూలు మరియు సంగీత భారతి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. న్యూజిలాండ్ ప్రభుత్వంచే వారికి జస్టిస్ ఆఫ్ పీస్గా నియమింపబడ్డారు. దాని ద్వారా ఆయన ఎన్నో సంఘ సేవలు కూడా చేస్తున్నారు. తెలుగు రేడియో ప్రోగ్రాము మల్లెలమాల నిర్వహిస్తున్నారు. గోవర్ధన్ గారి గురించి చెప్పడానికి చిన్నగా చెప్పాం మేము. నిజంగా తెలుగు అసోసియేషన్కి చెప్పాలంటే గోవర్ధన్ గారి ఆర్థికంగా కానీ తన సపోర్ట్ ఎప్పుడు ఎల్లకాలం ఉంది. గోవర్ధన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మిమ్మల్ని స్టేజ్ మీకు ఆహ్వానిస్తున్నాం. నిన్న నేను చెప్పిన స్పీచ్కి కూడా గోవర్ధన్ గారు కొద్దిగా ఫౌండేషన్ వేశారు మాకు. థ్యాంక్ యూ శ్రీలత గారు. సభికులందరికీ నమస్కారం. ఈనాటి నా టాపిక్ అవధాన ప్రక్రియ నాడు నేడు. కవిమిత్రులకు, తెలుగు భాషాభిమానులకు స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఔత్సాహిక తెలుగు భాషాభిమానులకు తెలుగు పద్యరచన అవధాన ప్రక్రియలో పాల్గొనే తర్ఫీదు ఇస్తున్న తటవర్తి గురుకులం అవధాని గారు, మా గురుతుల్యులు తటవర్తి శ్రీ కళ్యాణ్ చక్రవర్తి గారికి, ఈ పద్యరచన ప్రక్రియకు సూత్రధారిగా వ్యవహరిస్తూ మా అందరికీ నిర్దేశకులుగా ఉన్న శ్రీ మల్లికేశ్వరరావు గారికి, తమ విశేష పాండిత్య ప్రతిభతో
మా అందరికీ తమ విశేష అనుభవాన్ని తమ బోధన ద్వారా అందజేస్తున్న మాస్టారు శ్రీ చింతలపాటి మోహన మురళీకృష్ణ గారికి ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, తటవర్తి గురుకుల విద్యార్థిగా మా గురువు గారు అద్భుతంగా నిర్వహిస్తున్న అవధాన ప్రక్రియ గురించి 4 మాటలు మీతో పంచుకుంటున్నాను. ఇక్కడున్న కొందరు విజ్ఞులకు, మరెందరో అంతర్జాల వీక్షకులకు ఈ అవధాన ప్రక్రియ గురించి చిరపరిచితమే. ఈ ప్రక్రియ గురించి అంతగా అవగాహన లేని వారికి ఈ విషయ బోధన కొంతమేరకు సహకరిస్తుందని, మా గురుకులం ద్వారా జరిగే అవధాన కార్యక్రమాలలో మరికొందరు ఆసక్తిగా పాల్గొనగలరని ఆశిస్తూ ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఇతర భాషలకున్న సాధారణ శక్తులను మించిన అసాధారణ ప్రజ్ఞలను ప్రదర్శించడానికి అవకాశం ఉన్న భాష తెలుగు. తెలుగు మాట్లాడే జాతి గర్వించదగ్గ ప్రక్రియ అవధానం. ఇది తెలుగువారి సొంతం. ఈ అవధాన విద్య తెలుగు సంస్కృతిలో ప్రధానమైన అంతర్భాగం. అవధానంలో అనేక అంశాలు ఉంటాయి. ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క పండితుడు నిర్వహిస్తాడు. అతన్ని పృచ్ఛకుడు అని అంటారు. అవధాని పాండిత్యాన్ని, సమయస్ఫూర్తిని పరీక్షిస్తూ తగు ప్రశ్నల్ని సంధిస్తూ ఉంటారు పృచ్ఛకులు. ఈ అంశాలను స్థూలంగా 4 వర్గాలుగా విభజించవచ్చు. ధారణా సహిత సాహిత్య సంబంధమైన అంశాలు, ధారణారహిత సాహిత్య సంబంధమైన అంశాలు, ధారణా సహిత సాహిత్యేతర అంశాలు, ధారణారహిత సాహిత్యేతర అంశాలు. మనం ఒక్కసారి అవధాన ప్రక్రియ చరిత్రను పరికిస్తే సాహిత్యంలో అవధాన విద్య అనేక విధాలుగా విలసిల్లుతోంది. అష్టావధానం, ద్విగుణితాష్టావధానం, శతావధానం, ద్విశతావధానం, పంచశతావధానం, పంచమహాశతావధానం, సహస్రావధానం, బృహద్విసహస్రావధానం, పంచసహస్రావధానాలుగా పృచ్ఛక సంఖ్యను అనుసరించి విభజించుకోవచ్చు. ఈ అవధాన విద్యకు మూలాలను కనుగొనే ప్రయత్నం చేస్తే జక్కన కంఠోక్తిగా చెప్పిన సీసమాలికలో అవధాన పోలికలు కనిపిస్తున్నాయి. భట్టుమూర్తిగా ప్రసిద్ధుడైన రామరాజభూషణుడి శతగ్రంథ కల్పనం, అలాగే చిత్రభారతకర్త చెరిగొండ ధర్మన్న శతలేఖిని వధాన పద్యరచనా సంధా మొదలైనవి గ్రాంధికాధారాలుగా కనిపిస్తున్నాయి. ప్రాచీనాంధ్ర సాహిత్యంలో కొలచలమ మల్లినాథ సూరి శతావధానినని చెప్పారు. అలాగే పటమట సోమనాథ సోమయాజి, నెల్లూరి వీరరాఘవ కవి, మధురవాణి, మరింగంటి సింగరాచార్యులు శతఘంటావధానులని చెప్పుకున్నారు. వరాహ నృసింహ పురాణాలను తిరిగించిన హరిభట్టు తాను అష్టావధాన విశిష్టత బిరుదును కలిగిన వాడిని చెప్పుకున్నాడు. ఆధునిక కాలంలో కృష్ణా జిల్లాలోని న్యూజివీడు సంస్థానం విద్వత్ కవులు, అభినవ పండితరాయలు బిరుదాంకితుడైన విద్వాన్ మాడభూషి వెంకటాచార్యులు గారు ప్రప్రథమంగా అష్టశతావధానులకు లక్షణాలు ఏర్పరిచి స్వయంగా అష్టావధానాలు, శతావధానాలు చేశారు. ఆయన్ని అనుసరించి తిరుపతి వెంకట కవులు కూడా అష్టావధాన, శతావధానాలకు లక్షణాలు తెలియజేశారు. అవధానంలో ప్రశ్నలు అడిగే వారిని పృచ్ఛకులని అంటారు అనుకున్నాం కదా. వారు అడిగే సంస్కృత తెలుగు ఛందస్సులో వస్తువుని స్వీకరించి 100 మందికి మొదటి పాదం చెప్పిన తరువాత ఎవ్వరూ గుర్తు చేయకుండా మిగిలిన 3 పాదాలు వరుసగా చెప్పడమే శతావధానం. ఈ విధంగా అవధానం నిర్వహణ వల్లనే కవిత్వం ప్రజాసామాన్యానికి చేరువై ప్రసారం జరుగుతుందనే రహస్యాన్ని తెలిసిన తిరుపతి వెంకట కవులు పల్లె పల్లెకు పల్లకీలో అవధాన కవిత్వాన్ని తీసుకెళ్లారు. ఈ కవుల అవధానాలు చూసిన నిరక్షరాస్యులు అక్షరాస్యులు అయ్యారు. అక్షరాస్యులు కవిత్వం చెప్పడం నేర్చుకున్నారు. కవులు అవధానం, ఆసు కవిత్వం చెప్పన ఆరంభించారు. వేలూరి వారు, అవ్వారి వారు, చిదంబర శాస్త్రి గారు మొదలైన వారందరూ తిరుపతి వెంకట కవుల ప్రభావంతో అవధానులుగా ఆంధ్ర కవిత్వాన్ని కొత్త బాటలో నడిపించారు. అవధానంలో జంట కవుల హవా బాగా విస్తృతమైన రోజుల్లో కొప్పరపు సోదర కవులు, వెంకట పార్వతీశ కవులు, వెంకట శేష కవులు మొదలైన వారందరూ అవధాన విద్యలో ఆరితేరి పల్లె పల్లెలో పద్య సరస్వతిని ఊరేగించారు. ఈ పరంపరలో శ్రీ సివి సుబ్బన్న శతావధాని నాటి నేటి అవధానులందరికీ ఆరాధ్యుడు. తిరుపతి వెంకట కవులు, కొప్పరపు సోదర కవులు అవధాన ప్రస్థానంలో ప్రాతస్మరణీయులుగా కీర్తింపబడుతున్నారు. ఇక వర్తమాన కాలంలో శ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారు, శ్రీ గరికపాటి నరసింహారావు గారు, శ్రీ మేడపాటి మోహన్ గారు, శ్రీ వద్దిపర్తి ప్రభాకర్ గారు, శ్రీ కడిమెళ్ల వరప్రసాద్ గారు, శ్రీ కోట వెంకట లక్ష్మీనరసింహ గారు వంటి ఉద్దండులైన అవధానులు తమ సాహితీ పటిమతో అష్ట, శత, ద్విశత, సహస్ర, ద్విసహస్ర, మహాసహస్రావధానాలను అలవోకగా చేసి
పండిత పామరులను అలరించడం జరిగింది. వీరు ఈ ప్రక్రియను మరింత ప్రాచుర్యం కలిగించడానికి తమ విదేశీ పర్యటనల ద్వారా విదేశాలలోని భాషాభిమానులకు ఈ ప్రక్రియను మరింత చేరువ చేస్తున్నారు. ఒకప్పుడు కేవలం పండితులు మాత్రమే పృచ్ఛకులుగా పాల్గొనే ఈ ప్రక్రియలో నేడు నా వంటి పామరులు కూడా పాల్గొనే విధంగా అవధాన మహోదయులు అందరికీ అవకాశాలు కల్పిస్తున్నారు. భాష, ఛందస్సుపై పట్టుకల విద్యావంతులు ప్రధాన అంశాలైన సమస్య, దత్తపది, నిస్తాక్షరి, నిషిద్ధాక్షరి అంశాలతోనూ, భాషపై ఛందోబద్ధమైన పట్టులేని వారికి చిత్రానికి పద్యం, వర్ణన, ఆశువు, అప్రస్తుత ప్రసంగం వంటి అంశాలతో అవధాన ప్రక్రియను అందరి చెంతకు చేర్చే ప్రయత్నం జరుగుతోంది. అంతేకాకుండా కోవిడ్ వంటి మహమ్మారి వలన ఈ ప్రక్రియ అంతర్జాలం ద్వారా అనేక మందికి మరింత చేరువ అయిందంటే అతిశయోక్తి కాదు. ఈ విధంగా ఎక్కువ మంది పృచ్ఛకుల రాకతో వారు భాషను మరింతగా సముచిత రీతిలో నేర్చుకునే అవకాశం అవధాన ప్రక్రియ కల్పిస్తుందో అనటంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఈ ప్రయత్నంలో అవధాన ప్రక్రియ స్థాయి, విలువలు, విద్యాపటిమ దెబ్బతినకుండా చూడవలసిన బాధ్యత అవధాని గారిపైన, నిర్వాహకులపైన ఉంది. విదేశాలలో ఉండి ఈ కార్యక్రమాలలో పాల్గొనాలనుకునే ఔత్సాహికులు, పద్యరచన మెరుగుపరుచుకోవాలనుకునే వారు మమ్మల్ని సంప్రదించినచో వారిని మా తటవర్తి గురుకుల అవధాని గారు శ్రీ కళ్యాణ్ చక్రవర్తి గారికి పరిచయం చేయగలుగుతాం. రజతోత్సవ సందర్భంలోకి అడుగుడుతున్న న్యూజిలాండ్ తెలుగు సంఘం సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తూ, ఈ సంస్థ ఆవిర్భావం నుంచి ఇందులో సభ్యుడిగా ఉన్నందుకు గర్విస్తూ అందరికీ మరొక్కమారు నమస్సుమాంజలతో గోవర్ధన్ మల్లెల. చాలా చక్కగా చెప్పారు గోవర్ధన్ గారు. అంటే ముందరగా మేము కళ్యాణ్ చక్రవర్తి గారికి, మల్లికేశ్వరరావు గారికి, మురళీకృష్ణ గారికి ధన్యవాదాలు చెప్పదనుకుంటున్నాము. ఎందుకంటే న్యూజిలాండ్లో చాలా మందికి అవధానం అంటే దాని గురించి చేశారు, చేస్తున్నారు, రాస్తున్నారు కూడా. నాగలక్ష్మి గారు అమ్మవారి మీద రాశారు, చాలా సంతోషము. ఇప్పుడు గోవర్ధన్ గారు కూడా కంప్లీట్ చేయబోతున్నారు, హనుమాన్ శతకం చేస్తున్నారు. చూడండి, ఆయన కూడా కంప్లీట్ చేస్తే మేము కూడా నెక్స్ట్ తెలుగు సాహిత్య సభకు మేము చూడండి ఎన్నో బుక్కులు తీసుకొని బుక్ లాంచ్కి వస్తాం మేము కూడా. ఇప్పుడు చిట్టంరాజు గారిని ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఫోటో గోవర్ధన్ గారు చెప్పిన ఈనాటి తరం అవధానులందరికీ కూడా నేను 1-2 సార్లు అప్రస్తుత ప్రసంగం చేశాను. ఆ తర్వాత వాళ్ళు నాతో మాట్లాడడం మానేశారు. ఏంటండి మీరు మీతో సాహసం చేసే వాళ్ళు ఎవరు మీతో మాట్లాడకుండా? ప్రస్తుత ప్రసంగం అసందర్భ క్షమించాలి. దాన్ని అసందర్భ ప్రలాపం అని కూడా అన్నారు, కానీ నేను ఒప్పుకోలే. అంటే మాకు ఈ అవధానంలో ఏం జరుగుతుందంటే, అవధాని అలాగా ఒక ఏకాగ్రతతో తర్వాత పదం ఏం వెయ్యాలా, తర్వాత పదం ఏం చేయాలా, ఉచ్చకుడికి దొరికిపోతామే మనం తప్పు చేస్తే ఛందస్సులో అని ఆ బాధలో ఉంటాడు. అప్రస్తుత ప్రసంగం వాడు చేయవలసిన పని ఏమిటంటే వాడిని ఇంకా బాధించడు. దానికోసం ఎందుకంటే అందులో ఏదో వెర్రి ప్రశ్న, కోతి ప్రశ్న, ఏమీ సంబంధం లేని ప్రశ్న అడగాలి. ఆయన టక్కని అక్కడి నుంచి ఇలా వస్తాడనమాట, ఇదేమిటి ఇది అని చెప్పేసి. సో దానికి ఇది చాలా తెలివైన అవధాని నేను అడిగిన ప్రశ్న కంటే కూడా రెట్టింపు తెలివితేటలుగా సమాధానం చెబుతారు.
ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. గరికపాటి నరసింహారావు అవధానం. అంతకుముందు ఒకసారి అవధాన గారు ఆయన వచ్చి, నేను భారతదేశం నుంచి మీ అందరి జ్ఞాపక శక్తి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే మూలికలు నేను హిమాలయాలకు వెళ్ళి పట్టుకొచ్చాను, ఒక్కొక్కటి $7 కొనుక్కోమని ఆయన చిన్న మార్కెటింగ్ ప్రకటన అంతా చేశాడు. సో గరికపాటి గారు నేను ఒక మంచి పట్టు సమయంలో, అవధాన్ గారు మీరు ఏమన్నా మూలికలు పట్టుకొచ్చారా జ్ఞాపక శక్తి అభివృద్ధి తేవడానికి అంటే చక్కని, అయ్యో మర్చిపోయానండి. అదేనమాట అవధానానికి అప్రస్పశానికి టక్కని అలా అలా కుదురుతాయి. కుదిరినప్పుడు బ్రహ్మాండంగా రంజిపోతున్నాం అవధానం. అది నేను చాలా చాలా ఆనందించాను. మేడసాని మోహన్ గారు ఎప్పుడూ అంటారు, ఈ అంగుళి చిత్రిందాన్ని చూస్తే ఎప్పుడో 1989లో నన్ను బాధించడం మొదలెట్టి ఇంకా బాధిస్తూనే ఉన్నాడు మీకు అని చెప్పి. చూసారా, ఇప్పుడే చేశాను ఆ ప్రస్తుత ప్రసంగం. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మన న్యూజిలాండ్ వక్త గురించి చెప్పాలంటే అనిత మొగలిచెర్ల. అగ్రికల్చర్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ అగ్రికల్చర్ డిగ్రీ చేశారు ఇండియాలో. ఇక్కడికి వచ్చినాక నర్సింగ్ దాంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. తర్వాత క్లినికల్ మేనేజర్గా ఓషియానా హెల్త్ కేర్ అని చాలా పెద్ద ఆర్గనైజేషన్, అది ఎన్నో ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి, ఒక్కొక్క సిటీలో ఒక్కొక్కటి ఉంటుంది. అయితే ఎల్డర్లీ పీపుల్కి ఇది చాలా పెద్ద ఆర్గనైజేషను. దాంట్లో షీఈ్ ఎ క్లినికల్ మేనేజర్. ప్రస్తుతానికి న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్. అంటే ఎన్నో గత 4-5 ఏళ్ళ నుంచి న్యూజిలాండ్తో అనుబంధం ఉన్నారు. ప్రస్తుత న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ అనిత మొగలిచెర్ల. ఈవిడ మైక్ పట్టుకుంటే వదలరు. నాకు అసలు మైక్ అవసరమే ఉండదు. వార్మ్ గుడ్ ఆఫ్టర్నూన్. ఇట్స్ అ వెరీ నైస్ స్ప్రింగ్ ఆఫ్టర్నూన్ అవుట్ దేర్. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఎంచుకున్న టాపిక్ వచ్చేసి తెలుగు సినిమా సాహిత్యం పోకడలు. తెలుగు సాహిత్యం పుస్తకం, రేడియో, టెలివిజన్ లాంటి ఎన్నో మాధ్యమాల ద్వారా తెలుగు వారికి చేరినా అందులో తెలుగు సినిమా స్థానం ప్రత్యేకం, తిరుగులేని, ప్రత్యామ్నాయం లేని ఏకైక సాధనం. ప్రతి వీధిలో, గుడిలో, బడిలో, ప్రతి గదిలో, మదిలో, చివరికి అమ్మ ఒడిలో సైతం పలికింది తెలుగు సినిమా సాహిత్యం. సందర్భానుసారంగా రకరకాల భావాలకు దర్పణం పట్టింది. ఒక్కోసారి భావోద్వేగాన్ని రగిలించే ఇంధనం అయితే మరోసారి అదే భావోద్వేగాన్ని చల్లార్చే నీరై పారింది. భక్తి, రక్తి, విరక్తి, బాధ, భయం, కోపం, పగ ఇలా ప్రతి భావానికి అక్షర రూపం ఇవ్వటంలో అక్షరాస్యత తక్కువగా ఉన్నప్పుడు కులం, మతం, రాజు, పేద ఏ భేషజం లేకుండా సాహిత్యామృతాన్ని పంచింది తెలుగు సినీ సాహిత్యం. పైన చెప్పినట్టు ప్రతి భావానికి అక్షర రూపం ఇచ్చారు ఎంతో మంది గేయ రచయితలు, మరెంతో మంది గాయకులు, సంగీతకారులు. కాలంతో పాటు జీవితాలు మారాయి, జీవితాలతో పాటు కథలు మారాయి, విలువలు మారాయి. భక్తి రసమే ప్రధానంగా సాగిన కథల నుండి, పురాణాల సంగ్రహంతో చేసిన పౌరాణికాల నుండి, సాంఘిక కుటుంబ సమస్యల నుండి వ్యక్తి పూజగా రూపాంతరం చెందిన కథలలాగే సాహిత్యం కూడా దైవికం, సాంఘికం, కుటుంబం నుండి వ్యక్తి భజనలుగా, స్త్రీని అమ్మ, చెల్లి, ఆలిగా కీర్తించే దగ్గర నుండి కేవలం ఒక శృంగార వస్తువుగా వర్ణించేలా మారిన తెలుగు సినీ సాహిత్యాన్ని విశ్లేషించేంత స్థాయి లేకపోయినా ఒక సగటు శ్రోతగా, స్పందించే హృదయం ఉన్న మనిషిగా తెలుగు సాహిత్యంపై ఉన్న మక్కువను వ్యక్తపరచడానికి చేస్తున్న ఈ చిన్న ప్రయత్నం నాది. ఇక్కడ నాది అంటే మాది, నేను, జానకి కూడా. అయితే అందరం కాలానికి అవసరానికి అనుగుణంగా మసులుకోవడం మనిషి మనుగడకు మూల కారణం. ఇందులో మొదటగా భక్తి రస గీతాలు. తెలుగు సినిమా ఆరంభ కాలంలో ప్రధానంగా సాగిన కథాంశం భక్తి రసం. భక్తితో దైవాన్ని స్మరించడం, కీర్తించడం, ప్రసన్నం చేసుకోవడం, దైవంతో మమేకమవటం లాంటి అంశాలపై రాసిన పాటలు ఈ రోజుకు చెక్కు చెదరని ఎక్కడో ఒక దగ్గర వినిపించే మధుర గీతాలు.
దేవదేవ ధవళాచల మందిర గంగాధరాహర నమో నమో. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ, ఘన శీలవతి సీత కథ వినుడోయమ్మ లాంటి సాహిత్యం ఆ రోజుల్లో నుండి ఈ రోజు వరకు అంతే శ్రవణీయం. 90వ దశకంలో సరికొత్త బాణీలతో సంగీతం అమర్చిన అన్నమయ్య కీర్తనలకు ప్రతి తెలుగువారు పులకించిపోయారు. పాత భక్తి గీతాలు ఎంత మధురమో, సాహిత్యం ఎంత బలమైనదో, అలాగే ఈ మధ్య కాలంలో నాకు నచ్చిన దైవ వర్ణన చాలా ప్రత్యేకం. పాత్రలు, పాత్ర విలువలు అవే అయినా కొన్ని కొత్త పాటల సాహిత్యం నన్నెంతో మైమరిపించేలా చేసింది. రాజ్యం గెలిచిన వాడు రాజవుతాడు, రాజ్యం ఇడిసిన వాడు రామచంద్రుడు. మనిషిగానే పుట్టి మనిషిగానే బ్రతికి మహిత చరితగా మహిని మిగలగలిగే మనికి సాధ్యమేనని. జీవుడల్లే బ్రతికినాడురో, దీని తస్సదియ దేవుడల్లే ఎదిగినాడురో అంటూ రాముని గురించి సరళమైన సాహిత్యంలో వర్ణిస్తూ ప్రతి మనిషికి రాముడిలా బ్రతకడం సాధ్యమేనన్న వాక్యాలు అద్భుతం. అలాగే ఇన్ని రీతులుగా ఇన్నిన్ని పాత్రలుగా నిన్ను నీకే నూతన పరిచితునిలా దర్శింపచేయగల జ్ఞాన దర్పణమే కృష్ణావతారము అన్న కృష్ణ వర్ణన కాలం మారినా వర్ణించే విధానం మారుతుందే కానీ పాత్రోన్నతి కాదు అని నిరూపిస్తాయి. మేలుకొల్పు గీతాలు ఒక మనిషిని, ఒక హృదయాన్ని కదిలించగలిగే శక్తి కేవలం అక్షరానికి మాత్రమే ఉంది అని నమ్మే వ్యక్తుల్లో నేను ఒకరిని. నిద్రపోతున్న జాతిని జాగృతం చేయాలన్నా, చతికిలబడిన యువతను మేలుకొల్పాలన్నా, హక్కుల కోసం పోరాటం చేయాలన్నా, అణుగారిన బ్రతుకుల్లో వెలుగుని నింపాలన్నా అది కేవలం అక్షరానికే సాధ్యం. తెలుగు సినీ సాహిత్యం ఈ విభాగంలో ఎంతో మంది జీవితాల్లో వెలుగును, ఆలోచనను నింపింది. మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ అని మేల్కొల్పిన, మనలో పాపం చేయని వారు ఎవరో చెప్పండి అని ప్రశ్నించిన, నిగ్గ తీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని అని సవాలు విసిరిన, కులాల కోసం గుంపులు కడుతూ మతాల కోసం మంటలు పెడుతూ ఎక్కడ లేని తెగువను చూపి తగువుకులేస్తారే అని రోధించిన, సాహసం నా పదం రాజసం నారదం, ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి అలాంటి పాటలు పాత పాటలకు కొత్త రూపాలు. ఇలాగే ఈ మధ్య కాలంలో విన్న ఏ హేతువు నుదుటి రాతల్ని మార్చిందో నిశితంగా తెలిసేదెలా లాంటి పంక్తులు జీవిత సారాన్ని పంచి రేపటిపై ఆశలను సజీవంగా ఉంచుతాయి. ప్రేమ గీతాలు. మనిషి జీవితంలో ప్రేమ ఎన్నో రకాలు, కానీ ఇద్దరి తెలియని వ్యక్తుల మధ్య చిగురించే ప్రేమ అద్భుతమైన, అనంతమైన, ఆహ్లాదకరమైన భావనను వ్యక్తపరచడానికి అక్షరాలు, వాక్యాలు సరిపోకపోయినా కాలానుగుణంగా రచయితలు ఈ భావానికి అక్షర రూపం ఇచ్చారు. అది విన్నప్పుడు అరే ఇది నా మనసులోని మాటే అక్షరంలా వచ్చిందే అని అనుకోకుండా ఉండలేం. అలాంటివి నన్ను దోచుకుందు అటే, నీవేనా నన్ను పిలచినది, నీవేనా నన్ను తలచినది, నన్ను వదిలి నీవు పోలేవులే నుండి మొదలుకుని, నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో, తర్వాత తొలి ప్రేమ సినిమాలో నా మనసే సే సే పరిగెడుతోంది నీ వైపే లాంటి 80, 90వ దశకాల ప్రేమ పాటలైనా, సరికొత్తగా వచ్చిన తాను నేను రెప్ప కన్ను వేరైపోని పుడమి కన్ను, నాకు నేనే దూరం అవుతున్నా నీ అల్లరులన్నీ గుర్తొస్తుంటే లాంటి ప్రేమ గీతాలు మదిని తట్టక మానవు. వేదన గీతాలు. ఇంద్రధనస్సుల్లో ఏ రంగు ఇష్టం అంటే చెప్పడం కష్టం. అన్ని భావోద్వేగాల కల్లా కష్టమైన భావం వేదన. దాన్ని వర్ణించడానికి ఏదీ సరిపోదు, అది అనుభవించే వారికే అర్థమవుతుంది. హృదయాన్ని రంపంతో కోసినట్టు, మనలోని జీవం వెళ్ళిపోయి జీవిస్తున్నట్టు ఉంటుంది. దేవదాసు, మరో చరిత్ర, మజ్ను, ఆరాధన దగ్గర నుండి నేటి అర్జున్ రెడ్డి వరకు ఆ వేదన మనందరి చెవుల్లో మారుమోకక మానదు. మనసుగతి ఇంతే, మనిషి బ్రతుకు ఇంతే, మనసున్న మనిషికి సుఖం లేదంతే, తొలకరి వలపుల లేఖలతో రుధిర బాష్పజల ధారలతో
ముక్కలలో లెక్కలేని రూపాలలో మరల మరల నిన్ను చూసి రోదించని. ఇలాగే ఇంకొక 2 మచ్చు తునకలు. నువ్వు లేని నన్ను ఊహించలేను, నా వేదనంతా నివేదించలేను. ప్రేమంటేనే శాశ్వత విరహం అంతేనా, ప్రేమిస్తేనే సుదీర్ఘ నరకం నిజమేనా. ఇలా ఎన్నెన్నో గీతాలు మానని గుండె గాయాలకు మందు రాసే ప్రయత్నాలు చేస్తాయి. స్త్రీమూర్తి పాటలు. స్త్రీని ప్రకృతితో పోలుస్తారు కవులు. స్త్రీని అమ్మగా, చెల్లిగా, శక్తిగా వర్ణించిన ఈ మధ్య కాలంలో స్త్రీని కేవలం ఒక శృంగారానికి మాత్రమే పరిమితం చేసిన ఎన్నో సినీ గేయాలను మనం విన్నాం. దీంట్లో మనం పాత సినిమాలలో మొదలు పెడితే, ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, దారి చూపిన దేవత నీ చేయి ఎన్నడు వీడక, శిలలాంటి నాకు జీవాన్ని పోసి లాంటి పాటలైనా, అమ్మ ప్రేమ గురించి, చెల్లి ప్రేమ గురించి పాటలు. తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. అన్న ఒడి చేర్చి ఆటలాడించు నాటి కథ పాడనా. కాకపోతే అప్పుడప్పుడు అడుగై నీతో నడిచొస్తున్నా, అద్దంలో నువ్వై కనిపిస్తున్నా, అలుపుని రవ్వంతా అననంట, వెలుగులు పూస్తావు వెళ్ళే దారంతా లాంటి ఎడారిలో ఓయాసిస్లా ఘోషలా అప్పుడప్పుడు కొన్ని మంచి పాటలు వినిపిస్తూ ఉంటాయి. ఇక ఆఖరి విభాగానికి వస్తే ఎత్తుడు పాటలు. ఈ రోజుల్లో ప్రబలిపోయిన సాహిత్యం ఇది. అప్పట్లో ఏ దేవుణ్ణో, దేశోద్ధారకున్నో వాళ్ళు చేసిన పనుల వల్ల కీర్తిస్తే, నేటి ఎత్తుడు గీతాలతో నటులను ఎత్తడమే పనిగా, అభిమానుల ఇలవెల్పుగా రుద్దడానికి అవసరం ఉన్నా లేకపోయినా వినాల్సి వస్తున్నందుకు శ్రోతలుగా మనము, రాయాల్సి వస్తున్నందుకు రచయితలు, కవులు ఇబ్బంది పెడుతున్నారనేది బహిరంగ రహస్యం. ఏది ఏమైనా తెలుగు సినిమా సాహిత్యం అనే బాణాన్ని సంగీతం అనే విల్లుతో ఎక్కుపెట్టి ప్రేక్షకులపై సంధిస్తుంది. అవి కొన్నిసార్లు పూల వర్షం కురిపించి ఆశల్ని చిగురింపచేస్తే, మరికొన్నిసార్లు సరాసరి గుండెలోకి చొచ్చుకుపోయి గుచ్చుకున్నాయి. మరికొన్నిసార్లు గురి తప్పి గతి తప్పాయి. ఎన్నో రంగుల భావాలను రచించిన ప్రతి రచయితకు, పాడిన గాయకులకు, సంగీతం అమర్చిన సంగీతకారులకు మనమంతా సదా రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అనిత. అంటే మచ్చు తునుకలు అని చెప్పేసి అన్ని పాటలు కూడా పాడేసావు కొద్దిగా. థ్యాంక్ యూ. చాలా గొంతు కూడా నువ్వు ఇంకా పాటలు, అంటే పద్మ మల్లెల గారు ఇక్కడ ఉన్నందుకు మనం ఆ సాహసం చేయలేం. మనము టీచర్ గారు ఉన్నారు ఇక్కడ. సో చాలా చక్కగా చెప్పావు. అంటే ప్రేమ గురించి, అంటే మీరు నాకు తెలియదు. ఇప్పుడు ఫస్ట్ మనం జొనవిత్తల గారిని ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిగా కోరుతున్నాం. అంటే నాకు ఈ సందర్భంలో అడగొచ్చో లేదో జొనవిత్తల గారిని కూడా, అంటే హీరోలని ఎత్తేసేట్టుగా పాటలు ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు అన్నట్టుగా అన్నారు అనిత గారు, జొనవిత్తల గారు. అయితే ఎత్తేస్తున్నట్టుగా అంటే ఫోర్స్గా రాయాల్సి వస్తుంది అని అంటున్నారు ఇప్పుడు అనిత గారు. అప్పుడు కూడా ఉండేదని నేను అనుకుంటున్నాను. అప్పుడు హీరోని ఇట్లా ఎత్తి చూపించేవాళ్ళు, హీరోని పొగుడుతూ పాడాలి పాటలు. అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయా మీ దృష్టిలో? సాయంత్రం నాతో ముఖాముఖి కార్యక్రమం ఉంది కదా, అప్పుడు మాట్లాడుకుందాం. చాలా బాగుంది అనిత గారు. ముందు సినిమా సాహిత్యాన్ని చక్కగా అధ్యయనం చేసి ఆస్వాదించి దాన్ని ఇంత చక్కగా విశ్లేషిస్తారు అనేది తెలిసినప్పుడల్లా, ఇలా మీలాంటి వాళ్ళని చూసినప్పుడల్లా నాకు కూడా బాగా ఉత్సాహము, ఆనందం కలుగుతుంది. కారణం ఏంటంటే, వృత్తిపరంగా ఏవో పాటలు రాసినా కూడా అవి ఏవి వృధా పోకుండా అవి రసజ్ఞుల హృదయంలో ముద్ర వేసి వాళ్ళ మనస్సుల్లో ఉండి ఆ భావాలు అవి మీకు ఆనందాన్ని, తగిన సమయంలో తగిన స్ఫూర్తిని ఇస్తున్నాయి అనేది చాలా సినిమా రచయితలందరికీ కూడా చాలా ఆనందాన్ని కలిగించే అంశం. చాలా సంతోషం, బాగా మాట్లాడారు. అదే సాయంత్రం మనం ఇది ప్రోగ్రామ్ అయిన తర్వాత ముఖాముఖి ఉంది, గుర్తుంచుకోండి అందరం. మీకు క్వశ్చన్లు రెడీ పెట్టుకోండి జొన్నవిత్తల గారికి. మీరు ఇవ్వకపోతే లాక్కున్నట్టుగా ఉన్నారు. మీరు ఇటు
బాగా ఇట్లా ప్రతిపాదన చక్కగా విశ్లేషించి మాట్లాడుతూ మంచి సభల్లో మాట్లాడుతుంది. టెక్నాలజీ ఎట్లా అంటే లాక్ అయిపోతుందండి. మనం ఒక్క నిమిషం మనం మూసేస్తే ఇలా లాక్ అయిపోతుంది. సో నెక్స్ట్ మనకు వస్తున్నారు ఇక్కడ శ్రీ అన్నదానం దివాకర్ గారు. వృత్తిరీత్యా ఆయన ఐటీ రంగంలో ఉన్నారు. తెలుగు చైతన్య వైదిక సాంప్రదాయాలన్నా కానీ బద్ధకం అంటే వేదాలు కానీ వక్తలు కానీ అధ్యాయం చేసినా కానీ గాయత్రి మంత్ర ఉపాసన చేసినా కానీ అంటే ఆయనకి భక్తి చాలా 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 ఆయన భక్తిపరంగా చాలా ఉన్నారు. దివాకర్ గారికి మన సంస్కృతి సాంప్రదాయాలంటే చాలా గౌరవము. ఆయన పద్ధతులను పాటిస్తూ న్యూజిలాండ్లో ఇంకా అలానే ఉంటూ మన మంచి గాయకుడు దివాకర్ గారు. ఇక్కడ మనకు లాస్ట్ టైం మనకు అయిన తెలుగు సాహితీ సదస్సులో మనకి భువన విజయ నాటకంలో కూడా ఆయన యాక్ట్ చేశారు. నాటకాలంటే ఆయనకు చాలా ఇష్టము. ఈరోజు మనకు దివాకర్ గారు చెప్పడానికి వస్తున్నారు మనకు. ఇప్పుడు ఒక చిన్న మీరే స్టార్ట్ చేయండి. సభా సరస్వత్యై నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారములండి. ఈరోజు నిజంగా మన తెలుగు వారందరికీ ఒక సాహితీ పండుగ. ఎందరో సాహితీవేత్తలు వారికున్న సాహిత్యాభిమానంతో రకరకాల అంశాలను ఆవిష్కరిస్తున్నారు. అలాగే నేను కూడా నా పరిజ్ఞానం మేరకు ఈ అంశాన్ని తీసుకున్నాను. ఆ అంశం ఏంటంటే ప్రాచీన ఆధునిక తెలుగు భాషా సంప్రదాయ విజ్ఞాన కక్ష పెద్ద బాల శిక్ష. ఈ పెద్ద బాల శిక్ష పుస్తకంలోని సమస్త విషయ పరిజ్ఞానం మనకు ఎంతో ఇష్టమైన దివ్యమైన సాహితీ సౌధానికి గట్టి పునాది. పెద్ద బాల శిక్ష అనగా పెద్దది అంటే బాలలకు అధికమైన విషయ పరిజ్ఞానం ఇచ్చేది అనవచ్చు, లేక పెద్దలకు బాలలకు కూడా శిక్షణ ఇచ్చేది అనవచ్చు. ఎందుకంటే రెండు రకాల వ్యాఖ్యలకు తగినదే ఈ పెద్ద బాల శిక్ష. ఇది సర్వ విద్యా సంగ్రహము, సమస్త శాస్త్రము మరియు విజ్ఞాన సర్వస్వము. మనందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే ఇది తెలుగు ఎన్సైక్లోపీడియా. ప్రపంచంలోని అనేక విషయాలు విశేషాలు మానవాళికి తెలిసిన కావలసిన జ్ఞానాన్ని ఒకచోట పరిచిన శాస్త్రీయ విజ్ఞాన ఖని. భవిష్యత్తు తరాల వారికి అందించటమే దీని ముఖ్య ఉద్దేశ్యము. ఆంగ్లేయుల కాలంలోనే ఇది ఆంధ్రదేశంలోని పిల్లలకు పాఠ్యాంశాలలో పాఠ్య ప్రణాళికగా ఉండేది. పిల్లలు తమ విద్యాభ్యాసాన్ని మొదట ఈ పెద్ద బాలశిక్షతోనే ప్రారంభించేవారు. మొదట బాలశిక్ష అనే పేరుతో ఉండేది, తరువాత అది పెద్ద బాలశిక్షగా రూపాంతరం చెందింది. ఆనాటి ఆంగ్లేయ ఆశ్రితుడు అయిన పుదూరు చెదలవాడ సీతారామ శాస్త్రి గారు దీనిని రచించారు. పిల్లల గ్రహణ శక్తిని దృష్టిలో పెట్టుకుని ఇది రాయబడింది. మాతృభాషలో పాఠ్య ప్రణాళికగా ఉండడంతో మన తెలుగు జాతి హృదయపూర్వకంగా ఆహ్వానించింది. 1856 సంవత్సరంలో మొదటి ముద్రణ జరుగుగా 1865లో పునర్ముద్రణ జరిగి అంచెలంచెలుగా పుటల సంఖ్య పెరుగుతూ అనేక సాహిత్య విషయాలు, ఛందస్సు, తెలుగు, సంస్కృత శ్లోకాలు, భౌగోళిక అంశాలు చేర్చబడి బాల వివేక కల్పతరువుగా వాసికెక్కి పెద్ద బాల శిక్షగా కొత్త పేరును దాల్చింది.
భాషా సంస్కృతుల పునాదిరాళ్ళైన అక్షరాలు, గుణింతాల గుర్తులు, గుణింతాలు, ఒత్తులు, సరళమైన పదాలు, తేలిక నుంచి కష్టమైన పదాల క్రమము, వాక్యాలు, నీతిప్రాస వాక్యాలు ఇందులో రూపొందించబడ్డాయి. పెద్ద బాల శిక్ష పాఠ్యాంశాలలో ఉన్న సమయంలో అందరికీ తెలుగు భాష, వ్యాకరణం, సాహిత్యం మీద మంచి అభిరుచి, పట్టు కూడా ఉండేది. పాఠశాలల్లో చదవని మరియు పట్టభద్రులు కాని ఎంతోమంది ఈ పెద్ద బాల శిక్ష ద్వారా పొందిన పరిజ్ఞానంతో స్వతహాగా వారిలో ఉన్న సాహితీ భావాలను మరింత బలపరచడానికి, సాహిత్య రంగంలో అడుగు పెట్టడానికి ఎంతగానో ఉపయోగపడింది. హైందవ సాంప్రదాయం ప్రకారం తిథి, వార, నక్షత్రాలు, సంవత్సరాల పేర్లు మనం దీని నుంచి తెలుసుకోవచ్చు. నీతి కథలు, నీతి పద్యాలు కూడా దీనిలో భాగస్వామ్యమే. ఇది కాక గణితం, సామాన్య శాస్త్రం, సాధారణ జ్ఞానానికి సంబంధించిన విషయాలు కూడా ఇందులో చేర్చబడ్డాయి. ఏనుగుల వీరాస్వామి గారు, గాజుల సత్యనారాయణ గారు, ఎందరో గ్రంథకర్తలు వారి వారి అనుభవాలతో ముందుకు నడిపించారు. విజయవాడకు చెందిన వనజ ఆఫ్సెట్ ప్రింటర్స్ ద్వారా పెద్ద బాల శిక్ష ముద్రణ ఇప్పటికీ జరుగుతూనే ఉంది. మహాభారతంలో 18 పర్వాలు ఉన్నట్టే నేడు పెద్ద బాల శిక్ష కూడా 18 పర్వాలతో మేటి పుస్తకంగా పేరు పొందినది. భాషా విజ్ఞాన పర్వం, సంస్కృతి సంప్రదాయ పర్వం, బాలానంద పర్వం, శతక పర్వం, నీతి కథా పర్వం, సంఖ్యాశాస్త్ర పర్వం, ఆధ్యాత్మిక పర్వం, కంప్యూటర్ పర్వం, గణిత పర్వం, విజ్ఞాన శాస్త్ర పర్వం, వాస్తుశాస్త్ర పర్వం, పంచాంగ పర్వం, ఆరోగ్య పర్వం, మహిళా పర్వం, క్రీడారంగ పర్వం, ఆంధ్రప్రదేశ్ పర్వం, భారతదేశ పర్వం, ప్రపంచ పర్వం. ఒక విధంగా చెప్పాలంటే నేటి గూగుల్ అనేది నాడు పెద్ద బాల శిక్ష. వ్యాయామం చేస్తున్న కొద్దీ శరీరానికి బలం చేకూరినట్టే ఇది చదివి మననం చేసే కొద్దీ మెదడుకు స్ఫూర్తి, దృష్టి, చైతన్యం కలిగి దినచర్యలో విశ్వాస పరిమళం వెదజల్లబడుతుంది అనేది విజ్ఞుల మాట. పూర్వం పెళ్లి సంబంధాలు మాట్లాడేటప్పుడు ఒక ఉదాహరణగా చెప్పుకునేవాడు, మీ అబ్బాయి ఏం చదివాడండి, లేదా మీ అమ్మాయి ఏం చదివిందండి అని అడిగితే మా వాడు పెద్ద బాల శిక్ష పూర్తి చేశాడండి అనేవారు. అలాగే అమ్మాయి తరఫు వాళ్ళు మా అమ్మాయికి పెద్ద బాల శిక్ష కంఠోపాఠంగా వచ్చిందండి అనేవారట అని గొప్పగా చెప్పేవారు. అలా పెద్ద బాల శిక్ష గ్రంథాన్ని పూర్తిగా చదివితే ప్రపంచంలోని అన్ని విషయాల గురించి తెలుసుకున్నట్లుగా భావించేవారు. ఇన్ని విషయాలున్న పెద్ద బాల శిక్ష ప్రాచీన ఆధునిక తెలుగు భాషా సంప్రదాయ విజ్ఞాన కక్ష అనుటలో అతిశయోక్తి లేదేమో. 1960-70 దశకాల్లో ఆంగ్ల విద్య ప్రవేశం వలన ఈ పుస్తకం ఆదరణ కోల్పోయిన ఇటీవల కాలంలో మళ్ళీ వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు తెలుగువారు అత్యంత ప్రియంగా ఆదరించే పుస్తకంగా పేరొందింది. భగవద్గీత వలె ప్రతి తెలుగు ఇంట ఉండవలసిన, ప్రతి తెలుగువారు చదవవలసిన తెలుగు రాష్ట్రాల్లో ప్రాథమిక, మాధ్యమిక పాఠ్యాంశాలలో చేర్చవలసిన ముఖ్యమైన పుస్తకం. ప్రభుత్వము, ప్రజలు కూడా ఈ దిశగా కృషి చేసి తీరాలని నా అభిప్రాయం. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను పెద్ద బాల శిక్షలో నిష్ణాతులను చేయవలసిన బాధ్యత ఎంతైనా ఉంది అని తెలియచేస్తూ, నాకు ఈ విషయాన్ని ఆవిష్కరించడానికి అవకాశం ఇచ్చిన న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్ పెద్దలకు, కార్యవర్గ సభ్యులకు మరియు ముఖ్య అతిథులు శ్రీ వంగూరి చిట్టెనరాజు గారికి, డాక్టర్ శ్రీ ఓలేటి పార్వతీ సింగ్ గారికి, శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారికి ప్రత్యేక ధన్యవాదములు, కృతజ్ఞతలుతో నమస్కారములు తెలియజేస్తూ, వీరి ఎదుట ప్రసంగం అంటే చాలా అదృష్టంగా భావిస్తున్నాను.
అలాగే ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా వీక్షిస్తున్న సాహిత్యాభిమానులందరికీ కూడా మరొకసారి ధన్యవాదములు తెలియచేస్తూ జై హింద్. ధన్యవాదాలు దివాకర్ గారు. ఏదో న్యూజిలాండ్ తెలియకుండా పెద్దవాళ్ళు అంటే నేను ఏదో అయిపోయాను, ఫీల్ అయిపోయాను. ఉండండి ఒక్క నిమిషం. అంటే చెప్పినట్టు నిజంగానే దివాకర్ గారు మీరు పెద్ద బాల శిక్ష మనకు గూగుల్లో ఒకప్పుడు మేము న్యూజిలాండ్కి వచ్చేటప్పుడు ఏది తెచ్చినా తెకపోయినా పెద్ద బాల శిక్ష మాత్రం ఒకటే సుట్ కేసులో మోసుకొని వచ్చాం. మనకి ఇప్పుడు సోషల్ మీడియా వచ్చి ఇలా అయింది కానండి, ఒకప్పుడు పెద్ద బాల శిక్ష లేని ఇల్లు లేదు. మీరు అన్నట్టు ఒకప్పుడు కంఠస్థాపన చేసేసేవాళ్ళు. ఒక ఇంట్లో మా అప్పటికి బుక్ ఉండేది మా ఇంట్లో. థ్యాంక్ యూ అండి. ఏంటండి? లేదండి, అలా కాలేదు. సో ఇప్పుడు నేను చిట్టం రాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. కానీ నిజంగా అంటే ఇప్పుడు పెద్ద బాల శిక్ష గురించి తెలిసిన వాళ్ళకి ఆ విలువ తెలుసు. మనమందరం అంటే మా జనరేషనే ఉంటారు ఇక్కడ ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్. అంటే మనందరికీ పెద్ద బాల శిక్ష విలువ తెలుసు. మనకి ప్రతి ఇంట్లో భగవద్గీత రామాయణం ఎట్లు ఉండేది, పెద్ద బాల శిక్ష కూడా అలానే మన ఇంట్లో అందరి ఇంట్లో ఉండేది. అది అందరికి కనపడదని. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చే వాళ్ళు మన నెక్స్ట్ వచ్చేవారు రమా సెల్వాజీ గారు. రమా గారు ఇండియాలో ఉన్నప్పుడు టీచర్గా ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినాక ఇప్పుడు కొద్దిగా రెస్ట్ తీసుకుంటున్నారు. కానీ ఆవిడ ఏంటంటే కవిత్వాలు రాయడం కానీ, అంటే మీరు ఏమన్నా ఇప్పుడు ఒక టాపిక్ చెప్తే వెంటనే ఆవిడ ఇక్కడ కూర్చొని 2 నిమిషాల్లో కవిత్వం రాయగలరు. అంతా కేపబుల్ ఉన్నారు రమా సెల్వాజీ గారు. థ్యాంక్ యూ అండి. ఈరోజు మీ టాపిక్తో కవిత్వము చెప్పబోతున్నారు. దేని గురించి చెప్తున్నారు మీరు ఈరోజు? సరస్వతి స్వరూపమైన సభకు నమస్కారం. ఈ సాహితీ సదస్సులో పాల్గొంటున్న అందరికీ శుభాకాంక్షలు. సాహితీ సదస్సు నిర్వాహకులకు, అతిథులకు, వేత్తలకు, వీక్షకులకు అందరికీ నా నమస్కారములు. ఈరోజు నా కవితా శీర్షిక సింగిడి రంగుల తోరణమై. తీయటి జ్ఞాపకాల్లో కదలాడే అమ్మ పాడిన కమ్మనైన లాలిపాట, జోలపాట, మధురమైన నా మాతృభాష తెలుగు భాష. అమ్మ ఉగ్గుపాలతో రంగరించి గోరుముద్దలు తినిపిస్తూ చందమామను, నక్షత్రాలను, చెట్టును, పిట్టను చూపిస్తూ కబుర్లు చెబుతూ ప్రకృతిని పరిచయం చేసే భాష. చిన్న మాటలైన అమ్మ, అత్త, అక్క, అన్న, నాన్న అనే బంధాలను, బంధుత్వాలను పరిచయం చేస్తూ వారిని ఎలా గౌరవించాలో నేర్పే భాష. అమ్మమ్మ నుదుటిపై పావలా బిల్లంత కుంకుమ బొట్టుతో నవ్వుతూ వేకువనే భూపాలం మేలుకొలుపు పాటలు పాడుతూ సాయంత్రం పక్కన కూచోబెట్టుకొని చెప్పే నీతి కథల భారత రామాయణాల భాష. పంచకట్టుతో హుందాగా ఉండే తాతయ్య ఒళ్ళో కూచోబెట్టుకుని పౌరుషంగా తన మీసాలను మెలిపెడుతూ చెప్పే వీరగాథల భాష. నాన్న నడక నేర్పి ప్రపంచాన్ని పరిచయం చేస్తూ మార్గదర్శి అయి నిత్య జీవితంలో ఎలా నడవాలో నేర్పే భాష. అమ్మ ఒడిని బడిగా మార్చి శ్రీకారంతో అక్షరాలను నేర్పి పదసుమాల మాలను చదువుల తల్లికి సమర్పించి భక్తి భావాన్ని పెంపొందించే భాష. అమ్మ నాన్న ప్రేమతో అల్లిన పొదరింట్లో పిల్లల్ని పెంచి పోషించి విలువల్ని నేర్పే భాష.
తారంగం, చేత వెన్న ముద్ద, కాళ్ళ గజ్జ, చిట్టి చిలకమ్మ అంటూ అమ్మ చెప్పే గేయాలతో భాషపై ఇష్టాన్ని పెంచే భాష. చెమ్మ చెక్క, జాగుడు మూతలు, వీరి వీరి గుమ్మడి పండు, ఆట పాటల ద్వారా శారీరక పెరుగుదలకు తోడ్పడే భాష. పదకేలి, చదరంగం, వామన గుంటలు, అంత్యాక్షరీలతో మానసిక వికాసాన్ని పెంచే భాష. వైకుంఠపాలి ఆటతో జీవితంలో పైకి ఎక్కే నిచ్చెనలే కాక అధపాతాళలోకానికి తొక్కేసే పాములుంటాయని నేర్పే భాష. కాకి ఎంగిలితో జామకాయలు, మిఠాయిలు కొరికి చిరిపి కయ్యాలతో పంచుకొని తినటంతో సోదర భావాన్ని, ఐకమత్యాన్ని పెంచే భాష. కవుల కావ్యమై, గాయకుల గీతమై, నర్తకుల నాట్యమై నవరసాలులుకుతూ విశ్వవిఖ్యాతిగాంచిన భాష. బతుకమ్మ అందాన్ని, బోనాల సందడిని, సంక్రాంతి సంబరాల్ని వర్ణించు పంచాంగ శ్రవణాన్ని వినిపించు భాష. అందమైన మెలికల లిపి కలిగి రామప్ప గుడిలోని రాతి స్తంభం పైన మ్రోగే సప్తస్వరాల భాష. అవధాన ప్రక్రియతో పరిడవిల్లుతూ మాండలికాలతో పలు యాసలు ప్రాసలు కల పసందైన భాష. చాటువులతో చమత్కారాలు, నుడికారాలతో భావాలు, ఛందస్సుతో సమస్యా పూరణలు ఒదిగి ఉన్న భాష. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు, కావ్యాలతో తరతరాలకు సరిపడే సంపద గల భాష. దేశ భాషలందు తెలుగు లెస్సయ్యై సింగిడి రంగుల తోరణమై తెలుగు ప్రపంచ సాహితీ సదస్సుకు స్వాగతం పలుకుతున్న నా తెలుగు భాష. ఈ అవకాశం ఇచ్చిన మమ్మల్ని ప్రోత్సహిస్తున్న అందరికీ ధన్యవాదాలు. చాలా చక్కగా చెప్పేవారన్నమాట. ఏంటంటే భాష మీరు అన్నట్టు చిన్నప్పుడు మనం తాత మీద కాలం కూర్చొని తాత చెప్పే కథలు, అంత టైం ఇప్పుడు పిల్లలకి లేదు, మనకి లేదన్నట్టు అయిపోయింది. అంటే పిల్లలు మనతో టైం స్పెండ్ చేయట్లేదు అంత. వాళ్ళతో మనం ఒకప్పుడు పిల్లలు అన్నం తినకపోతే చందమామని చూపిస్తూ తినిపించేవాళ్ళం. ఇప్పుడేమో యూట్యూబ్లో ఒక పెట్టేసి అది చూడరా, కార్టూన్ నచ్చిన కార్టూన్ పెట్టేసి అది చూపించి మనం ఇది చేస్తున్నాం. అంటే అది బయటకు తీసుకెళ్ళి చూపించే అంత ఓపిక పేరెంట్స్కి లేదు, అంత టైం లేదన్నట్టుగా అయిపోయింది. మనం మిస్ అయితే మనం పెరిగిన వాతావరణం ఇప్పుడు పిల్లలకి లేదు అది. కానీ చాలా చక్కగా చెప్పావాక. పార్వతీశం గారు. నవిత. మీరు అందరు అలానే మరి మన ఊరికి వెళ్తే అలా మన మంచం మీద పడుకొని పైన నక్షత్రాలు చూస్తూ ఆ లైఫ్ ఎలా ఉంటుందండి, చాలా చక్కగా ఉంటుంది. మనకి ఇక్కడ పడుకోలేము. ఇటంటే కొద్దిగా థ్యాంక్ యూ రమ్మక్క. అంటే ఎన్నో పోటీలో పార్టిసిపేట్ చేసి అవార్డులు కూడా గెలుచుకున్నారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నెక్స్ట్ మనకు వస్తున్నారు నందగిరి శ్రీనివాసరావు గారు. ఆయన ఐటీ రంగంలో పనిచేస్తున్నారు. అంటే ఆయన గురించి ఏం చెప్తాం లేండి. ఇంకా మనం తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ అన్ని భాషల్లో పాటలు పాడుతుంటారు, జానపద గీతాలు పాడుతుంటారు. నిన్న చూసారు మీరు, పేరడి పాటలు రాయడము, పాడడం అన్ని చేస్తుంటారు. అంటే ఆయనకి నాటకాలన్నా కూడా చాలా ఇష్టము. మా న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్లో చాలా నాటకాలు కూడా ఆయన పార్టిసిపేట్ చేశారు గోవర్ధన్ మల్లెల్ గారితో కలిసి. సో మనకి ఇప్పుడు ఈరోజు శ్రీనివాస్ గారు తెలియజేస్తున్నది తెలుగు సాహిత్యంలో హాస్య పోకడలు. అబ్బో చాలా బాగుందండి టాపిక్. ధన్యవాదాలండి. కాకపోతే ఒకటే చిన్న అనుమానం పట్టుకుంది. ఇంత విస్తృతమైన అంశం తీసుకున్నాను కదా, నాకు ఇచ్చిన అరగంట సరిపోతుందా? అని కొంచెం ఎక్కువ మాట్లాడొచ్చా? అరగంట దాటి సరే, ఒక 20 తగ్గించుకుంటాను మీరు అన్నట్టుగా. అందరికీ నమస్కారం. ఈ కన్నడ, మలయాళ భాషలన్నీ ఊరికే చెప్తున్నారు. అంటే ఆ భాష రాని వాళ్ళకి బాగానే ఉంటుంది, నేను పాడితే వచ్చిన వాళ్ళకి మాత్రం బాగుండదు. అది సభకి మరోసారి నమస్కారం.
ఇవాళ నా టాపిక్ అనౌన్స్ చేశారు, తెలుగు సాహిత్యంలో హాస్యం పోకళ్ళు. చాలా విస్తృతమైన అంశం తీసుకున్నాం. కాకపోతే ఎందుకు ఇలా తీసుకోవాల్సి వచ్చిందంటే, నేను ఈ అంశం విస్తృతమైంది కాబట్టి ఏ అవాకులు చవాకులు రాసేసినా సరే, ఎంత చెప్పినా సరే అది పూర్తయినట్టు కాదు, పూర్తి అవనట్టు కాదు. దీనికి ఒక అంతు లేదు, దీనికి ఒక మెషర్ లేదు దీనికి. అందుకని దీన్ని నేను సిన్సియర్గా చెప్పాలంటే ఒక థీసిస్ లాగా రాశాను. థీసిస్ అంటే ఏదో రీసెర్చ్ చేసి రాయలేదు నేను. అందులోంచి కొంత ఇందులోంచి కొంత తీసేసి ఎత్తేసి రాసి మీకు ప్రజెంట్ చేయబోతున్నాను. ఈ హాస్యం అనేది మనందరి జీవితాల్లో చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ఇది మన పాత పద్య సాహిత్యం పరిడవెళ్ళిన ఆ సమయం నుంచి కూడా చమత్కారాల రూపంలో, ఎత్తుపొడుపుల రూపంలో ఇది ఉంటూనే ఉంది. నిన్ననే మనకి అనిత గారు చెప్పారు, పద్యం తెనాలి రామలింగలి పద్యం చెప్పారు. పెద్దన గారు పాపం పొరపాటున అమావాస నిసి అని చేసిన ప్రయోగానికి ఆయన ఎత్తి 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 పొడిచాడు ఆయన్ని. ఎమితిని సెపితివి కపితము బ్రహ్మపడి వెరి పుచ్చకాయ వడితిని సెపితో యుమితకాయ తిని సెపితో యమవస నిసి అను మాట ఎలసని పెదన. ఆయన పేరును కూడా ఎలసని పెదన అని చెప్పి ఎత్తి పొడిచాడు. ఇలాగా ప్రతిభావంతుడైన కవి హాస్యాన్ని ఎత్తుపొడుపుకి, వ్యంగ్యానికి కూడా ఎంత బాగా ఉపయోగించుకుంటాడో మనకు తెలుస్తుంది. తర్వాత తెనాలి రామలింగడి గంజాయి తాగి ఆ పద్యం మనం చెప్పుకోలేము. అది కూడా ఎంత పాపులర్ అయిందో మీ అందరికీ తెలిసిందే. ఈ పద్యమే రాయడం కష్టం అనుకుంటే మహానుభావులు కొంతమంది దానికి ప్యారడీలు కూడా రాశారు. పద్యానికి ప్యారడీ, ఛందస్సులో పద్యం రాయడం కష్టం మన ప్రాణానికి, దానికి ప్యారడీలు రాసమన్నారు. మన ముఖ్య అతిథి గారు శ్రీ జోనవేతుల వారు అందులో కూడా నిష్ణాతులు. ఆ పద్యాలకు కూడా ప్యారడీలు రాశారు వారు. కొంచెం మనం పక్కకు వచ్చి చూస్తే మన జానపదాలు, ఈ పాటలు వాటన్నిటిలో కూడా చక్కటి హాస్యం మీకు తొడికాడుతూ ఉంటుంది. అత్తలేని కోడలు ఉత్తమరాలు ఓయమ్మ, ఈ పాటలన్నింటిలో కూడా మీకు హాస్యం ప్రధానంగా సాగుతాయి. అందుకే అవి అంత ప్రాచుర్యం పొంది జనబాహుళ్యంలో అంతగా నాంతూ వచ్చాయి. అప్పగింతలు ఎవరైనా సరే ఏమనుకుంటారంటే కొంచెం విషాదంగా సాగుతుంది. అమ్మాయి తల్లిదండ్రులు అందరూ కూడా చాలా బాధతో ఉంటారు, పాప అమ్మాయి వెళ్తుందని. అది మామూలుగా మనం అనుకునే మాట. కానీ మన వాళ్ళు ఈ హాస్యం ఎంత పని చేస్తుందంటే, అప్పగింతల పాటల్లో కూడా అది కొంటెగాను ఎత్తుపొడుపులు చమత్కారాలతో అత్తమామలు కానీ ఆడబొట్టెలు కానీ లేరమ్మ నీదెంత పుణ్యమై కానీ మగడొక్కడే గాన మనసుకెక్కిన ఎట్లు మద్దించి నీ వశము చేసుకోయమ్మ, నీ మాట వినబడ్డ నిమిషంబునందు అడలిపోయేటట్టు అతని భయపెట్టు, ఇరుగు పొరుగు వారలు ఏమైనా అంటే ఏడ్వక 1000 రెట్లు దుమ్మెత్తిపోయి. ఇది అప్పగింతల పాట. అంటే హాస్యానికి ఒక ఇంకా జంకు గొంకు అడ్డు, దానికి ఒక హద్దు ఏమీ లేవు. ఇందులో అయినా అది చొరబడిపోతుంది, ఎంత ధైర్యంగా అయినా ఉంటుంది. ఇలాగా వస్తే తర్వాత మనకి సాహిత్యంలో ఒక బ్రహ్మాండమైన కుదుపు చేసింది ఏమిటంటే కన్యాశుల్కం. ఈ శతాబ్దపు మొదట్లో అది సృష్టించిన సంచలనం చెప్పక్కర్లేదు. ఆ కన్యాశుల్కాన్ని అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. ఆ కన్యాశుల్కం గురించి చదువుతూ దాన్ని నిత్య జీవితాల్లో రోజు ఆ కన్యాశుల్కం వాడుకుంటాం. మన అందులోని పదాలన్నీ కూడా మనం డామిట్ కథ అడ్డం తిరిగింది, తాంబూలాలు ఇచ్చేసాను తన్నుకు చావండి, సుబ్బి పెళ్లి ఎంకు చావుకు వచ్చింది, ఈ రైళ్లు గీళ్లు యావత్తు మన వేదాల్లో ఉన్నాయి, పొగ తాగని వాడు దున్నపోతే పుట్టున్, ఇంకోటి చాలా ఫేమస్, మన వాళ్ళు ఉట్టి వెధవాయిలోయ్. మనం అందరం ఇంకోటి గురించి అలాగే అనుకుంటుంటాం, మన వాళ్ళు ఉట్టి వెధవాయిలోయ్. ఇవన్నీ కూడా వాటి మూలం తెలియకపోయినా సరే మన జీవితాల్లో పెనవేసుకుపోయి మనం దాన్ని వాడేస్తూ ఉంటాం. అంతలాగా హాస్యాన్ని గురజాడవారు ఒక దురాచారాన్ని ఎత్తి చూపించి దాని సమస్య పరిష్కారం కోసం వాడుకున్నారు. ఒక రచన యొక్క విలువ కాలమే చెబుతుంది. అది ఇన్నాళ్ళైనా బతుకుండి ఈనాడు కూడా జనాలు దాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈనాడు కూడా తరంలో కొంతమంది దాన్ని వింటున్నారు, చదువుతున్నారు, వాడుతున్నారు. అంటే ఆ రచన అజరామరమై నిలుస్తుంది. తెలుగు సాహిత్యం ఉన్నంతకాలం అజరామరమై నిలుస్తుంది. సాహిత్యం ఈ రకమైన సమాజంకి పనికొచ్చే పోకడలు పోయింది ఇక్కడ హాస్యం. ఇక ప్యారడీ గురించి చెప్పుకున్నాం కదా. కొద్దిగా పాతకాలానికి ప్యారడీ బ్రహ్మ అని చెప్పుకోదగిన జరుక్ శాస్త్రి గారు, జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి గారు, ఆయన చేసిన ప్రయోగాలు ప్యారడీలో ఆయన ఆద్యుడు బ్రహ్మ. సో ఆయన ఏం చేసినా సరే అది కొత్త ప్రయోగమే అయ్యి తీరుతుంది. ఆయన విశ్వనాథ సత్య ప్యారడీకి ఎందుకంటే అద్దు పొద్దు లేదని ఇందాక అనుకున్నాం. విశ్వనాథ సత్యనారాయణ గారి లాంటి వారిని ఆయన పాషాణ పాక ప్రభు అని చెప్పి సంబోధించాడు. ఆయన
అది ఎంత ధైర్యం ఉండాలండి ఈయనకి. అంటే ఈయన పండితుడే, కానీ ఆ మహాపండితుడిని అలా అనడానికి ధైర్యం ఉండాలి. ఈయన చెప్పిన ఒకటి వింటే మీకు ఆయన ఎంత పాండిత్యం ఉందో మీకు ఆ ప్యారడీలో అర్థమవుతుంది మీకు. ఒక్క కాని ఒకే కాని 2 కానులు అర్ధన 3 కానులు ముక్కాని 4 కానుల నా గదా 5 కానుల నా కాని 6 కానుల నన్నరా. కానీలు మనకి తెలుసు, ఇది అనుష్ఠుప్ ఛందస్సులో సాగే ఇది. కానీల మీద ఈ మారకం మీద చెప్పమంటే ఆయన ఈ రకంగా ప్యారడీ చేసి చెప్పాడు. ఇది మనకి ఎన్నో శ్లోకాలు గుర్తొస్తాయి ఇది వింటే మనకి. ఆయన రాసి ఇంకొక ప్యారడీ, మల్లవరపు విశ్వేశ్వరరావు గారిని ఒక అద్భుతమైన కవి ఉన్నారు. ఆయన గురించి కృష్ణశాస్త్రి గారు ఒక సందర్భంలో చెప్తూ, విశ్వేశ్వరరావు నువ్వు కవివయ్యా, నీ రచనలు నీ పుస్తక లోపంలో రావాలయ్యా, నేను ఎవరితోనూ ఇలా అనను, విశ్వేశ్వరరావు నిజంగా కవి అని ఆయన ఎంతో సీరియస్గా చెప్పేదానికి ఈయన ప్యారడీ ఏం చేసిందంటే, సుబ్బారావు నువ్వు ఇంకా క్షవరం చేసుకోవాలయ్యా, నీ తల మాసిందయ్యా, నేను ఎవరితోనూ ఇట్లా అనను, సుబ్బారావు నిజంగా తల మాసినవాడు అని చెప్పి ప్యారడీ చేశారు. ఈ రకంగా హాస్యం ఎంత పనైనా చేస్తుంది. ఇందాక చెప్పుకున్నట్టు సాహసోపేతమైన పోకడలు పోతుంది. ఇక మనం అందరినీ ప్రస్తావించుకోవట్లేదు, ఎందుకంటే ఇది అనంతమైన టాపిక్, అనంతమైన సబ్జెక్టు. శ్రీలత గారు ఒకవైపు నావైపు చూస్తూనే ఉన్నారు, గబగబా ముగిస్తాను దీన్ని. హాస్యం ఒక్కోసారి కొంచెం బాధించే పోకడలను కూడా తీసుకుంటుంది. మన మహాకవి శ్రీశ్రీ గారు సిప్రాలే సిరిసిరిమువ ప్రాసక్రేడులు లిమెరిక్స్ పుస్తకంలో అద్భుతమైన పద్యాలు రాశారు. సంపాదకుడు అంటే నాకు ఇంపారుడు భక్తి కలదు ఎంచేతనగా సంపూర్ణ మనుజుడు అతడు చింపాంజీ కన్నునైపు సిరిసిరిమువ అనేలాంటి చక్కటి మనకి నవ్వొచ్చే పద్యాలు రాశారు. ఆ రకంగా వ్యంగ్యంగా హాస్యంగాను. కానీ పేరు చెప్పని ఒకనొక కవి మీద ఆయన సంధించిన వ్యంగ్యాస్త్రాలు కొంచెం బాధిస్తాయి. అది కొంచెం గట్టిగా ఉండే హాస్యం అది. కాకపోతే ప్రతిభావంతుడైన కవికి మరి ఇంకా అంతే, ఆయన చెప్తే మనం వినవలసిందే అంతే. శ్రీశ్రీ గారి ఇంకోటి కూడా మనకి, మీసాలకు రంగేదో వేసేస్తే యవ్వనం లభించదు నిజమే, సీసా లేబుల్ మార్చేస్తే సారా బ్రాంది యొగుని సిరిసిరి మువ్వ. ఇవన్నీ మచ్చుతోని ఇలాంటివి మనం లక్షల కొద్ది చెప్పుకోవచ్చు. ఇవన్నీ ముళ్ళపూడి వారి విషయానికి వస్తే, ఈయన సృష్టించిన హాస్యం కేవలం హాస్యం కాదు, మధ్యతరగతి వాళ్ళ ఆశలు, భయాలు, బాధలు, మధ్యతరగతి వాళ్ళ జీవన విధానం, వాటన్నిటిలోంచి ఒక హాస్యపు పూత పూసుకొని వచ్చిన జీవన చిత్రీకరణ ముళ్ళపూడి వారిది. ముళ్ళపూడి వారి గురించి మనం ఎక్కువ చెప్పుకోదలుచుకోవట్లేదు, ఉదాహరణలు నేనేమి చెప్పదలుచుకోవట్లేదు. ఇప్పటిదాకా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. నాలాంటి కొద్ది మందికి, నేను చాలా పామనుండి సాహిత్య విషయంలో, ముళ్ళపూడి వారు ప్రాతస్మరణీయులు. పొద్దుట లేచి ఆయన పుస్తకం చదివి మనం పని ప్రారంభించడం, లేదా ఆయన గుర్తు తెచ్చుకోవడం, ఆయన బుర్రలో తెచ్చుకోవడం, అలా ఉంటుంది జీవితంలో. అంతలాగా ఆయన మనలో ఇమిడిపోతారు. ఇప్పటిదాకా ముళ్ళపూడి వారి పుస్తకాలు చదవని వారు ఉంటే దయచేసి చదవండి, మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ముళ్ళపూడి వారిని అనుభవించి పలవరించండి. ఇక చివరిగా నేను చెప్పదలుచుకున్నది, ఈ కాలంలో కవన శర్మగా ప్రసిద్ధులైన శ్రీ కందుల వరాహ నృసింహ శర్మ గారు మా గురువు గారు. ఆయనతో సాంగత్యం నాకు నా అదృష్టం కొద్దీ జరిగింది. నేను గీతం ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేస్తున్నప్పుడు ఆయన మా ప్రొఫెసర్గా ఉండేవారు, నేను ఆయన సహోద్యోగిగా పనిచేసేవాడిని. ఆ టైంలోనే కన్యాశుల్కం గురించి అద్భుతమైన మా మధ్య చర్చలు జరిగేవి, అద్భుతంగా మేము మాట్లాడుకునే వాళ్ళం. ఈయనకి రావాల్సినంత పేరు రాలేదని నాలాంటి అభిమానులు బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే ఈయన రాసిందంతా కూడా సైన్స్, ఇంజనీరింగ్, శాస్త్ర పరిశోధన రంగంలో ఉండే వ్యంగ్యం అంతాను. హాస్యం అంతా అయింది, ఆ రకంగా ఆ రూపంలో బయటకు వచ్చింది. సైన్స్ ల్యాబొరేటరీస్లో, రీసెర్చ్ల్లో, ఆ స్కాలర్ల మధ్య, సైంటిస్టుల మధ్య, ఆ కాన్ఫరెన్స్లకి ఏం జరుగుతుంది, అక్కడ జరిగే తిరణాళ్ళు, యూనివర్సిటీల్లో ఉద్యోగాలు ఎలా వస్తాయి, ఇలాంటి వాటన్నిటి మీద ఆయన పుంఖాలుగా రాశారు. వ్యంగ్య కవనాలు ఆయన అత్యద్భుతమైన పుస్తకం. అది నాకు నిజంగా ఎన్నోసార్లు నేను చదివి, నేను దాన్ని స్వయంగా 25-30 మంది నా ఫ్రెండ్స్కి నేను దాన్ని బహుమతిగా ఇచ్చాను, ఎందుకంటే వాళ్ళు చదవాలని. కాకపోతే సైన్స్ అనగానే చాలా మంది పాఠకులు పక్కన పెట్టేసి ఉంటారు, అందువల్ల ఆయనకి రావాల్సినంత పేరు రాలేదు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఆ తర్వాత 1980లో నేను ఇంజనీరింగ్ చదువుకుంటున్నప్పుడు ఆంధ్రజ్యోతి దీపావళి సంచికలో ఒక శ్రీశ్రీ గారి ప్యారడీకి, శ్రీశ్రీ గారి కవిత్వానికి ప్యారడీ వచ్చింది. అది చూసేసరికి బాగానే ఉంది. మరో ప్రపంచం పిలిచింది పాటకి. అది
మధ్యలో ఆయన రాస్తూ ఆ కవి, వృకోదరుని వలె బకాసురుని వలె ఘటోత్కచుని వలె తినరండి, కొబ్బరి చట్నీ కొత్తిమీర కారం సర్వరులారా తేరండి, వస్తున్నాయా ఎక్కిళ్ళు, అదిగో పక్కన మంచి ఇళ్ళు. ఈ మంచి ఇళ్ళు అనే పదం అద్భుతంగా పట్టేసింది. ఆ వయసులో, నాకు తెలిసి తెలియని వయసులో ఇది చాలా అద్భుతమైన ప్రయోగంలా అనిపించింది. మంచినీళ్ళు అంటాం మనం, మంచిళ్ళు అని ఆయన కరెక్ట్గా ఆ లయకి తగ్గట్టుగా అలా వేయడం. ఎవరిని చూస్తే ఆయన శ్రీ జొన్నవితుల రామలింగేశ్వరరావు గారు, ఆయన అప్పుడప్పుడే పద్యాలు ఈ ప్యారడీలు అవి రాస్తూ పుస్తకాల్లో పాపులర్ అవుతున్నారు. ఆయన పెట్టిన కవి ఈ రాసిన కవిత్వం ఇది. ఈ జొన్నవితుల వారిదే మనం వీరగంధము తెచ్చినాము వీరుడెవరో తెలుపుడి ఉంది కదా, దానికి జొన్నవితుల వారు రాసింది పూర్తిగా చదవను, మీకు ఒక పాట వినిపిస్తాను. ఆయన దేనికి రాశారో చూడండి, ఇది దేనికి ప్యారడీ చేశారో చూడండి. వీరగంధము తెచ్చినాడము వీరుడెవరో తెలుపుడి, ఈయన సిగ్గుబిళ్ళను తెచ్చినారము సిగ్గు ఎవరికో చెప్పుడి, కట్టిపోదము పదుగురెదుటను మొలకు సరిపడినట్టుగా. ఈయన కవికి నిజంగా ఒక అవధి ఉండదు. చక్కగా వాళ్ళ ఊహ దీని ప్రకారం వాళ్ళ ఊహ సృష్టి చేయడానికి వాళ్ళు ఎంత స్వతంత్రమైనా తీసుకోగలరు. ఈ రకంగా హాస్యం ఇన్ని పోకళ్ళు పోయింది. ఇదేమి నేను పూర్తి చేయగలిగిన అవసరం కాదు, మీకు తెలియని అంశాలే కాదు. మనం తెలిసిన ఏంటంటే ఒక్కసారి పునశ్చరణ చేసుకుంటున్నాం, పాత వాళ్ళంతా ఒకసారి గుర్తు తెచ్చుకుందాం, అది చాలదా? అది మన తాలూకా దీని ప్రత్యేకత అది. అన్ని చదువుకొని ఒకసారి గుర్తు తెచ్చుకుంది. ఈ అవకాశం నాకు ఇచ్చిన నిర్వాహకులకి చాలా ధన్యవాదాలు. నమస్కారం. రాజు గారు, థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారు చాలా చక్కగా చెప్పారు. మీకు ఇస్తుంటే ఆ ఫ్లో వెళ్తూనే ఉంటుంది. మీరు చాలా చక్కగా. పేరడీలో మనం జొన్నవిత్తుల గారిని మనం అక్కడ ఉండాలి మీరు చెప్పినప్పుడు. నెక్స్ట్ మీరు కొద్దిగా ఇటు జూమ్ లో కనపడటానికి సో దీనితో మనము 10వ వేదిక కంప్లీట్ అయింది. 11వ వేదికకి వెళ్తున్నాము. సో మనము చిట్టం రాజు గారికి అప్పచెప్తాను. అంటే ఈ శ్రీనివాసరావు గురించి ఒక మాట చెబుతా. చాలా హాస్యప్రియుడిగానే చాలా తెలివైనవాడు, చాలా జాగ్రత్త పడ్డాడు. నేను అక్కడ కూర్చుండగా హాస్య రచనలో నా పేరు ప్రస్తావన చేయకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. ఇది వరకు రాసిన వాళ్ళ గురించి చెప్పాం కదా సార్, ఇప్పుడు మీరు ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. మీరు ఇంకా కంటిన్యూ చెయ్యాలి కొన్ని దశాబ్దాల పాటు. లేదు మీ గురించి మాట్లాడవలసిన అవసరం మాకు ఉండకూడదు. అది చక్కగా